ప్రతి ఒక్కడు వచ్చి అస్సలు బుద్ధి బుర్ర ఏమీ లేవు ఈ కామనర్స్కి. స్క్రీన్ స్పేస్ తీసుకోండి, కంటెంట్ క్రియేట్ చేయండి, ఇది వాళ్ళు చేయాల్సింది. ఇట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఆ బిగ్ హౌస్లో పెడితే, బిగ్ బాస్ హౌస్లో ఇది వీళ్ళు చేసే నిర్వాహకం. అక్కడికి కూడా వర్త్ లేదు. బిగ్ బాస్ హౌస్లో ఉండే వర్త్ ఆ కామనర్స్లో ఒక్కడికి కూడా లేదు. పాయింట్అవుట్ చేస్తే పర్ఫెక్ట్గా పాయింట్అవుట్ చేయాలి. ఇక్కడ నేను భరణి అంటున్నందుకు కాదు, భరణి గారు వాళ్ళు ఏదో అన్నారనేది కాదు నేను చెప్పే పాయింట్. వాళ్ళు మాట్లాడడంలో ఏ పాయింట్స్ లేవు. నామినేట్ చేయాలా అంతే. అంటే ఇంకొక పర్సను ఎక్కువ పేరు వచ్చింది, టీం విన్నర్ అయ్యాడు, అలాగే పర్మనెంట్ ఓనర్ అయ్యాడు, జలస్ ఫీల్ అవుతున్నారా? అరే ఇతను ఉంటే మన అందరం కనిపించట్లేదురా, మన అందరినీ డామినేట్ చేస్తాడు అని అనుకుంటున్నారా? అరే 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 నామినేషన్ ప్రక్రియ గంటలు గంటలు పోతనే ఉంది. ఏంది వృత్తి వాగుడు, సోది వాగుడు. ప్రతి ఒక్కడు అదే మాట చెప్తారు. మన వచ్చి కొత్త మ్యాటర్ చెప్పండి రా బాయ్, ఏ రోగం పుట్టింది అసలు మీకు? బాగానే ఉన్నారుగా లాస్ట్ వీక్ అలా ఏ కనిపించలేదు అని చెప్పి ఉన్నాడు. చూసుకోండి మీరు ఇంప్రూవ్ అవ్వండి అని చెప్పేసి నాగార్జున గారు అన్నారని ఇలా నా మాట్లాడేది. మీ మీద నెగిటివిటీ ఫుల్గా వచ్చేస్తుంది, కట్టగట్టి అసలు భార్యమని చెప్తున్నారు అందరూ. నేను కూడా అదే అంటున్నా. కళ్యాణ్ మంచోడు అని చెప్పి నేను డైలీ సపోర్ట్ చేస్తూ ఉంటా. అతను కూడా తన ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి మనీష్ మంత్రాంగంలో పడ్డాడు. టీం అందరం కలిసి ఇలా మాట్లాడదామని. ఎప్పుడైతే తమ ఒరిజినాలిటీని పక్కన పడేసి పక్కోళ్ళకు ఎఫెక్ట్ అవుతారో అదే వాళ్లకు డిఫెక్ట్ అవుద్ది, కళ్యాణ్కి డ్యామేజ్ అవుద్ది. అతను తెలుసుకుంటే ఓకే, కానీ లేదంటే ఆడియన్స్ ఖచ్చితంగా కళ్యాణ్ని పక్కన పడేస్తారు. ఎవరా నువ్వు, ఏ మనిషిరా నువ్వు, ఇట్లా చేసేది అని. ఇలాంటి తొక్కలో బిహేవియర్తో కామనర్స్ కామన్ పీపుల్కి దూరం అయిపోతున్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇలా బిహేవ్ చేస్తే ఆడియన్స్లో నెగిటివిటీ వస్తుంది. కామనర్స్ కదా, అటున్న సెలబ్రిటీస్ కదా, కొంచెం కామనర్స్ సపోర్ట్ చేద్దామని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే చూసేది పీపుల్ అంతా కామన్ పీపులే కాబట్టి కామనర్స్ని ఓన్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి తొక్కలో బిహేవియర్తో కామనర్స్ కామన్ పీపుల్కి దూరం అయిపోతున్నారు. ఆడియన్స్లో కామనర్స్ మీద హేట్ రేట్ వచ్చేస్తుంది, చిరాకు పడుతుంది. ఎందుకంటే నేను కామనర్ని, ఒక కామనర్గా చూస్తున్నా. ఈ కామనర్స్ మీద మంచి ఇంప్రెషన్తో చూస్తూ ఉంటా. సెలబ్రిటీస్ అంటే ఆల్రెడీ వాళ్ళు సెలబ్రిటీస్, వాళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకు ఒక పిఆర్ ఉంటుంది. కానీ వీళ్ళు కామనర్స్ రాబాయి, వీళ్ళని సపోర్ట్ చేయాలి, ఓటింగ్ వేయాలి ఇలా అనుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? బుద్ధి లేనే లేదు, పని చేయట్లా. డెమోన్ పవన్ కానీ మనీష్ కానీ కావాలని దమ్ముందా ధైర్యం ఉందా అని మనీష్ అంటాడు, పని పవన్ అంటాడు, డెమోన్ పవన్ అంటాడు. అసలు అతను హౌస్కి వచ్చిన దగ్గర నుంచి ఏది లేదు ఆ డెమోన్ పవన్. వెరీ డల్ ఎవరంటే సుమన్ శెట్టి తర్వాత డల్ మళ్ళీ డెమోన్ పవన్. ఏం మాట్లాడు, ఊరినే తిరుగుతా ఉంటాడు అటు ఇటు. హాయ్ హలో నమస్తే, ఐ ఆమ్ సిద్ధు, వెల్కమ్ టు బీబీ టాక్. నైట్ ఎపిసోడ్ చూశాక ఆ కనిపించని ఆ బిగ్ బాస్కి కనిపిస్తున్న ఈ నాగార్జున గారికి సెల్యూట్ చేయాలనిపించింది. ఎస్, ఎందుకంటే ఈ 2 వారాలు బిగ్ బాస్ చూసిన తర్వాత చాలా నెగిటివ్ అయిపోయి చిరాకు పుట్టి బిగ్ బాస్ చూడడం అవసరమా, క్లోజ్ చేసి పడద్దాం, అసలు చూడడమే ఆపేద్దాం, బీపీ లేకపోవడం ఎందుకు అన్న రేంజ్కి వచ్చిన నేను, నాతో పాటు మీరు, ఎంతోమంది ఆడియన్స్ నిన్నటి ఎపిసోడ్తో చాలా రిలాక్స్ అయి ఉంటారు. ఎపిసోడ్ నడుస్తుండగానే నాకు మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, కాల్స్ వస్తూనే ఉన్నాయి, చూసావా ఎపిసోడ్ ఎలా ఉందో అని చెప్పి. అంటే ఎవరైనా సరే ఒకరు లిమిట్లో ఉంటే మనం కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం. లిమిట్ దాటితే వీళ్ళెందుకు అవసరమా, పీక్ అవతల బారేండి అని మాట్లాడతాం. ఆ విధంగా నిన్న బిగ్ బాస్ లో మనకి ఉపశమనం కలిగించారు నాగార్జున గారు. ఫస్ట్ వీక్ లో కూడా అబ్జర్వ్ చేయండి, కామనర్స్ కి అంత పడింది, గడ్డి పెట్టారు. ఫస్ట్ వీక్ కదా ఓకే, కొత్త కదా అనుకున్నాం. సెకండ్ వీక్ ఇంకా రెచ్చిపోయారు. సెకండ్ వీక్ లో మళ్ళీ ఒక్కొక్కరికి గడ్డి పెట్టారు. ఈ విధంగా చేస్తున్నారు. రంగు పడింది అందరికి. నాగార్జున గారి ఓపికకి వామ్మో మామూలు ఓపిక కాదు అది. సైకోలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో విసిగిస్తున్నా కూడా నాగార్జున గారు అంత ఓపికగా నవ్వుతూ మాట్లాడడం రియల్లీ గ్రేట్. ఎంత బ్యాలెన్సింగ్ గా ఉన్నారు అసలు. మాటికి ఏ టాపిక్ తీసిన ఆ పేరేంటి, ప్రియా శ్రీజ ఇద్దరు వా 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 వా. అప్పటికి నాగార్జున గారు నవ్వుతూనే, ఎందుకమ్మా మాటికి తూ 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 అని వస్తావు అని దాన్ని కొంచెం ఫన్ వేలో అన్నారు. అర్థమవుతుందా బుర్రలకి? అర్థం కాదు. మళ్ళీ వస్తుంది శ్రీజ. ప్రియ మాట్లాడుతుంటే శ్రీజ ఎందుకు వస్తుంది, శ్రీజ మాట్లాడుతుంటే ప్రియ ఎందుకు వస్తుంది, ఆగమ్మా తూ 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 అని మళ్ళీ ఆయన కొంచెం అలాగని చెప్పేసి ఓ సీరియస్గా. అసలు యాక్చువల్గా
నిన్నటి ఎపిసోడ్లో ఆయన సీరియస్గా మండిపోవాల్సిన పరిస్థితి. కానీ మరీ సెకండ్ వీకే కదా, మరీ ఇప్పుడే ఎందుకు అన్నట్టుగా ఆయన అలాగా సైలెంట్గా పోనిచ్చినట్టున్నారు. ఇందులో ఫస్ట్ చెప్పుకోవాల్సింది రీతు గురించి. రీతు వీడియోలలో అడ్డంగా దొరికిపోయింది. చాక్లెట్లు తింటూ పవన్ ని కెప్టెన్ చేస్తానంటూ ఎలాంటి పనులు చేసింది. బలంగా కోరుకుంది అతనే కెప్టెన్ అవ్వాలని. ఎనర్జీస్ ఇస్తున్నా, బ్లూ షర్ట్ వేసుకున్నావు, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. ఇక్కడ రీతు పవన్ మాయలో పడిందా అని కొందరు అడిగారు. కాదు, రీతు అతన్ని తన మాయలో వేసుకొని తన కమింగ్ జర్నీకి, అంటే ఈ బిగ్ బాస్ ఎండింగ్లో విన్నర్ అవ్వాలంటే ఎన్నో స్ట్రాటజీలు, ఎన్నో టాస్కులు, ఎన్నో ఆలోచనలు ఉంటాయి కదా. అందులో ఈ పవన్ అనేవాడిని ఒక బకరాన్ చేసి తనకు అనుకూలంగా ఉండేలాగా చేసుకోవాలి. వీడికి ఫిజికల్ టాస్కులు బాగా చేస్తాడు వీడు, నేను బుద్ధి ఉపయోగిస్తూ ప్లాన్ చేసుకొని అతన్ని తన గ్రిప్లో పెట్టుకోవాలని ప్లాన్ చేసింది. ఇక్కడ బకరా ఎవరు అంటే అతనే, పవన్. కానీ అతన్ని కెప్టెన్ చేయడానికి ఈమె చేసిన కుట్రలు, కుతంత్రాలు, చికాకులు చాలా చీప్గా ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కెప్టెన్సీ టాస్క్లో భరణిని అవుట్ చేయకూడదు. అట్నుంచి తనూజ ఇంకా వేరే వాళ్ళు ఎవరో చెప్తూనే ఉన్నా కూడా వినిపించుకోకుండా నేను ఆగమన్నా ఆగలేదు, స్టాప్ అన్నా ఆగలేదు అనుకుంటూ. మరి ఆగలేదు, ఇద్దరు ఆగలేదు కదా. వీడియో వేసి మరీ చూపించారు, అయినా కూడా ఇంకా ఏదో ఆర్గ్యుమెంట్ చేయాలని ట్రై చేస్తాంది, అబద్ధాలు చెప్పాలని ట్రై చేస్తాంది. నేను గమనించలేదు అంటా ఉంది. కళ్ళు మూసిపోయాయి కదా, గమనించలేదంట. గమనించలేదు. ఏం మాట్లాడినా ఏం చేసినా మొత్తానికైతే ఆమెకి పచ్చిగడ్డి ఎండుగడ్డి పెట్టి నోరు మూయించారు. ఇప్పటికైనా ఆమె ఎవరు చూడట్లేదులే నన్ను అన్న భ్రమలో నుంచి బయటకు రావాలా. చుట్టూ కెమెరాలు చూస్తున్నాయి, ఆడియన్స్ చూస్తున్నారు. సాటర్డే సండే రాగానే ఏకి పారేస్తారు అన్నది ఆమె గుర్తుంచుకోవాలి. చూద్దాం, అలా లేకపోతే ఆడియన్స్ ఊరుకుంటారా ఏంటి? పంపించేస్తారు. ఊరుకుంటారా? మనీష్ మంత్రాంగం చేసి అందరిని కింద పుల్లలు పెట్టి ఏదో చేస్తే ఉంచారా? అలాగే అందరినీ పంపించేస్తారు. నెక్స్ట్ ప్రియా, శ్రీజ కూడా లైన్లో ఉన్నారు. ఈ వారం మనీష్ పోతే నెక్స్ట్ వారం నుంచి ప్రియా, వీళ్ళు కామనర్స్నే ముందు పంపించేస్తారు. ఎందుకంటే వీళ్ళకి అర్హత లేదు. అయితే ఇప్పుడు చాలా అద్భుతమైన పని ఏం చేశారంటే ఓనర్స్ని టెనెంట్స్గా, టెనెంట్స్ని ఓనర్స్గా స్వాప్ చేశారు. ఇప్పుడు టెనెంట్స్ కూడా ఇప్పటిదాకా సెలబ్రిటీస్ టెనెంట్స్గా ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు? కక్ష తీర్చుకుంటారా, లేకపోతే వాళ్ళు చేసినట్టు మేము చెయ్యము అని చెప్పేసి ఉంటారా అన్న దాని మీద వాళ్ళ ఓటింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే దీంట్లోకి వస్తేనే కదా తెలిసేది వాళ్ళు కూడా ఏంటి అనేది. మళ్ళీ కామనర్స్ లాగానే కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు కూడా బిహేవ్ చేశారనుకోండి, మనకు అర్థమైపోయింది వీళ్ళు కూడా ఇంతేనా అని. ఆల్రెడీ కామనర్స్కి కామన్ సెన్స్ లేదని, సెలబ్రిటీస్కి బుర్ర లేదని చెప్పి మనం చాలాసార్లు అనుకున్నాం. ఇక్కడ మనం వాళ్ళ మీద ఏదో వ్యక్తిగతంగా కోపంతోటో ఇంకోటో కాదు కదా. అక్కడ మన కెమెరాలలో చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం, అన్ని యాంగిల్స్ చూస్తున్నాం. ఎందుకు ఇలా ఓన్ బుర్ర లేదా, ఓన్గా ఆలోచించరా, పోయి మళ్ళీ కామనర్స్తో మాట్లాడతారు, వాళ్ళు చెప్పిన దానికి ఇన్ఫెక్ట్ అవుతారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తారేంటి అని కదా కోపం వచ్చేది. ఎవరికైనా సొంత ఆలోచన ఉండాలి కదా. కామనర్స్ నుంచి ప్రియా ఎంత అన్ఫేర్గా ఆడాలో అంత అన్ఫేర్గా ఆడుతూనే ఉంది. టాస్కుల్లో కనుక ప్రియాని సంచాలకుగా పెడితే ఖచ్చితంగా ఆమె అన్ఫేర్ ఆడుద్ది. ఏముంది, అన్ఫేర్ ఆడాలా, అక్కడ గేమ్ని తమ వైపు తిప్పుకోవాలా. నాగార్జున గారు అన్నప్పుడు అవును సార్ మిస్టేక్ నాదే అని ఒప్పేసుకుంటే అయిపోయింది కదా. అలాంటి స్ట్రాటజీలో వెళ్తున్నట్టుంది. నిన్న అన్నిటికీ కూడా అవును సార్ నాదే మిస్టేకు, ఏమి చేయాల్సిన ఆయన చేసేసి నాదే మిస్టేక్ అంటే సరిపోతుందా? సుమన్ శెట్టి గట్టిగా ఇచ్చి పడేశాడు. ఏంటమ్మా, నేను హౌస్లోకి పోకుండా అయ్యాను కదా, ఇప్పుడు సారీ చెప్తే ఎలా టేకప్ చేసేది? నేను హౌస్లోకి వెళ్తే నేను సారీ టేక్ చేస్తా అని చెప్పి అన్నాడు. మంచి, ఆయన మాట్లాడేది తక్కువే కానీ ఆ మాట్లాడిన ఒక్క మాటకి వేస్తాడు, మొహం బద్దలైపోవాలి అలా వేస్తాడు. ఎప్పుడు మాట్లాడేవాడు మాటలకు విలువ ఉండదు, ఎప్పుడు మాట్లాడకుండా టక్ ఉండదు, మాటకి ఎక్కువ విలువ ఉంటుంది కదా. అది సుమన్ శెట్టి విషయంలో జరుగుతుంది. కెప్టెన్సీ టాస్క్లో తొండి చేసినప్పుడు, రీతు తొండి చేసినప్పుడు మరి భరణి గారు ఎందుకు మాట్లాడలేదు అంటాడు ఆయన. అంటే ఆయన మాట్లాడొద్దు, ఆర్గ్యుమెంట్ చేయొద్దు, నాకు అవసరం లేదు, తక్కువది అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. కానీ అది రైట్ కానే కాదు. ఫైటర్, స్పోర్ట్స్ మ్యాన్ తన ఒరిజినాలిటీని పక్కన పెట్టి ఎందుకులే వీళ్ళు పిల్లలు, వీళ్ళ ముందు నాదేంది, నా ముందు వీళ్ళెంత, వీళ్ళతో నేను ఆర్గ్యూ చేయాలా, వాళ్ళు ఏది పడితే మాట్లాడేస్తారు, నేను మాట్లాడలేను అట్టటి మాటలు, నేను కిందికి దిగి మాట్లాడాలి కదా అనుకున్నారేమో. కానీ నాగార్జున గారు ఆల్రెడీ హెచ్చరిక చేశారు, మీరు ఫైటర్, మీరు మాట్లాడాల్సిందే,
ఒరిజినాలిటీ బయట తీసుకురండి, ఆ మంచితనం వద్దు అని. కరెక్ట్. భరణి గారు ఇక నుంచి ఫైటింగ్ మోడ్లోకి వస్తారు, డౌట్ లేదు. మళ్ళీ అతనికి బలం వచ్చేసింది. ఓనర్స్ అందరూ అంటే ఇప్పుడు టెనెంట్స్ అందరూ ఓనర్స్గా మారారు కదా, ఇప్పుడు తన టీం అంతా ఒకే దగ్గర ఉన్నారు. ఆయనకి టెనెంట్స్గా ఉన్న సెలబ్రిటీస్లో నుంచి నేను బయటికి అందులోకి వెళ్ళిపోయాను కదా అని ఒక మానసికంగా కుంగిపోయినట్టున్నాడు. ఇప్పుడు మళ్ళీ అందరూ ఒకే ఇంట్లో ఒక టీం అయిపోయారు కాబట్టి ఆట తీస్తాడు ఒక్కొక్కరిని. గేమ్స్ టాస్కులు పెడితే అటు ఇమాన్యుయల్ కానీ ఇటు భరణి కానీ ఒక్కొక్కరి తాట తీసి మొత్తం టాస్కులన్నీ ఆయన గెలిచి చూపిస్తాడు. ఆర్గ్యుమెంట్లో ఆయనతో పెట్టుకోలేరు వీళ్ళు కామనర్స్, టాస్కుల్లో పెట్టుకోలేరు. ఎందుకు పనికిరారా ముందు ఆయన ఆగుతున్నాడు కదా అని రెచ్చిపోతున్నారు. ఇతను అంటాడు, ఎవరు అతను? పవన్, కన్నింగ్ ఫెలో. అతను అనుకుంటాడు నేను ఫిజికల్గా చాలా నేను ఏమైనా చేయగలను, ఫిజికల్ టాస్క్లు వచ్చినా కూడా నేనే గెలుస్తా అనుకుంటున్నాడు. కానీ భరణి ముందు కాదు. తనూజ పేరు చెప్పంగానే ఆమె ఎమోషనల్ అయిపోయింది. ఎందుకమ్మా అంత ఎమోషనల్ అవుతావు? పాపం తనూజ స్ట్రెస్ అయిపోతుంది, బాగా స్ట్రెస్ అయిపోయి చిరాకు అయిపోయి తన క్లోజ్ ఫ్రెండ్ అనుకున్న రీతు పిచ్చి పిచ్చి చేస్తుంది. నాన్న అనుకున్న భరణి పోయి అందులో ఉన్నాడు. తనతో పాటు అక్క అక్క అని తిరుగుతున్న రాము సైలెంట్గా మోసం చేస్తున్నాడు. ఏందిరా ఇదంతా అని చిరాకు వచ్చేసి ఆమెకు అసలు మెంటలెక్కిపోతుంది. సో అందుకే ఆమె అట్లా ఉంది. నాగార్జున గారు ఆమెకి కూల్ అమ్మా కూలు అని చెప్పారు. నెక్స్ట్ సంజన, అసలు చెల్లియా టాప్ 5లో ఉంటే అప్పుడు ఫైట్ చేస్తా, అప్పుడు దాకా నేను ఎంజాయ్ చేస్తా, రియలీ గ్రేట్. ఇక ఏ మాత్రం టెన్షన్ లేదు, వెళ్ళిపోతానన్న భయం లేదు. ఇలా చేతులు వెనక్కి పెట్టుకొని ఇలా 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 అరే యార్ ఏందిరా అంత లైట్ తీసుకో. రియలీ అసలు గ్రేట్ పర్సనాలిటీ అబ్బా. మళ్ళీ ఫ్లోరాన్ కూడా కలిపేసుకుంది. ఎంత చూడముచ్చటగా ఉందో వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటారు. రియలీ అసలు భరణి గారు, తనూజ అండ్ సంజన గారు వీళ్ళు టాప్ 5లో ఖచ్చితంగా ఉంటారు. ఇమాన్యుయల్ కూడా ఆటోమేటిక్గా టాప్ 6 వరకు వెళ్తాడేమో, టాప్ 5లో గారు ఉంటాడేమో. వీళ్ళు అంత వర్త్. కామనర్స్లో ఎవరులే, అందరు పోవాల్సిన వాళ్ళే. టప్ప 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 ప్రతి వారం ఎగిరిపోతారు, డౌటే లేదు. ఇక్కడ ముఖ్యంగా ఒక వ్యక్తికి చెప్పాలి, అతను రాము రాథోడ్. చాలా మంచి అబ్బాయి. హౌస్ లో అసలు రియల్ గా ఇతను చాలా బాగున్నాడు, ఉన్నంత వరకు బ్యాలెన్సింగ్ గా ఉంటున్నాడు, కొంచెం అమాయకంగా ఉంటున్నాడు అనిపించింది. కానీ రీతు వలలో పడి అతను కూడా సైలెంట్ కిల్లర్ అయిపోయాడు. జస్ట్ ఎలిమినేట్ అవ్వడం కాదు, నామినేషన్ అవ్వడం కాదు, జస్ట్ ఒక పర్సన్ టెనెంట్స్ నుంచి ఓనర్స్ లోకి వెళ్ళడం అనే ప్రక్రియలో, అంత చిన్న ప్రక్రియలో రాము చేసింది ఏంటి? రీతు మాటలు విని రీతుకు అనుకూలంగా ఉండాలని చెప్పి తనూజకి బొక్కబొడిచాడుగా. తనూజకి డైరెక్ట్ గా చెప్పొచ్చు. అప్పటికి తనూజ అంటుంది కదా, అరే నువ్వు తమ్ముడు అక్క 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 అని పిలుచుకుంటుండే నన్ను, నాకు బ్యాక్ చేసావు, నువ్వు బ్యాక్ స్టాబింగ్ చేసావు అంటుంది. ఎంత బ్యాక్ స్టాబింగ్ చేశాడు అంటే అక్క అక్క అంటున్న తనూజని పక్కన పడేసి ఏదో 4 ముచ్చట్లు చెప్పిన రీతుని ఇతను ఆమె చెప్పినట్టు చేద్దాం. ఎందుకు అట్లా ఇన్ఫెక్ట్ అవుతాడు? ఆమె ఎంత ప్లే చేస్తుంది, అసలు ఎంత ప్లే చేసినా రాము కూడా ఆమెకు వల్ల పడిపోయి సైలెంట్ కిల్లర్ అన్న పేరు తెచ్చుకున్నాడు. బ్యాడ్ అయిపోయాడు. ఈ ఒక్క ఇన్సిడెంట్తో రాము బ్యాడ్ అయిపోయాడు. అతని స్ట్రాటజీ వేస్ట్, పనికిరాదు. మళ్ళీ ఓనర్స్గా ఉన్న సెలబ్రిటీసే మళ్ళీ రామును కలుపుకొని, భరణి ఉన్నాడు కదా మా అబ్బాయి అనుకుంటూ, కానీ అతను కనుక తన బుద్ధి మార్చుకొని మళ్ళీ ఫస్ట్లో ఉన్నట్టుగా ఫేర్గా ఉంటే ఆడియన్స్ ఇష్టపడతారు. ఈ రీతు చెప్పిందనో ఇంకోరు చెప్పిందనో యథవ స్ట్రాటజీలు అతను చేస్తే మాత్రం అతన్ని ఓట్లు గీట్లు లేకుండా ఆడియన్స్ పంపించేస్తారు. ఆడియన్స్ ఎవరిని క్షమించరు. ఆడియన్స్ మనం, ఆడియన్స్ అంటే మీరు నేను, మనం అన్ని కెమెరాల ద్వారా చూస్తూ ఉన్నాము. ఎవరేంటో మనకు తెలుసు. అరే వీడు ఉండాలరా హౌస్ లో అంటే ఉంచుతారు, లేదంటే అంటారు, ఎలిమినేట్ చేసి పడేయడమే. సెట్ లో మొత్తం ఫోటోలు పెట్టి ఒక్కొక్కరిని వాయించేస్తూ రంగు పూశారు. అబ్బా అద్భుతం. అది కామనర్స్ అందరికీ రంగులు పడ్డాయి. ఇలా పడడం చూడముచ్చటగా ఉంది. ఎందుకంటే చూస్తున్న మనకు తెలుసు కదా, అన్ని తెలియవులే ఎవరికి అనుకుంటారు వాళ్ళు కొన్ని. ఇక ఇమ్ము గురించి మాట్లాడుకుంటే మంచోడబ్బా. నిజంగా నాగార్జున గారు అన్నారు మంచోడు అని. నీకు కామెడీయే కాదు ఎమోషన్స్ కూడా ఎక్కువ అని. నిజమే. ఎపిసోడ్ చూస్తుంటే కూడా, నిన్న నాగార్జున గారు చెప్పారని కానీ ఎపిసోడ్ చూస్తుంటే కూడా రాముడు చేసేద్దాం, నేను త్యాగం చేస్తా అన్నాడు. ఆ టాస్క్ చూసినప్పుడు రియలీ అసలు మంచోడు అన్న ఫీలింగ్ కలిగింది. కానీ త్యాగాలు వద్దు, నువ్వు ఆడడానికి వచ్చావు ఆడు అని నాగార్జున గారు చెప్పడం అనేది చాలా బాగుంది. ఫిజికల్ టాస్క్లలో కానీ బుద్ధి వాడడంలో కానీ ఇమాన్యుయల్ సూపర్. భరణి గారు, తనూజ, సంజన గారు అండ్ ఇమాన్యుయల్ 4 స్ట్రాంగ్. వీళ్ళ తర్వాత ఓటింగ్ పరంగా చూస్తే సుమన్ శెట్టి
చాలా స్ట్రాంగ్. హౌస్ పరంగా చూస్తే సుమన్ శెట్టిది పెద్దగా లేదు, ఎప్పుడో ఒక్కసారి ఒక్క మాట వదులుతాడు కానీ ఎక్కువ పార్టిసిపేషన్ లేదు హౌస్ పరంగా. అతనికి ఓటింగు ఆడియన్స్ సపోర్ట్ బాగా ఉంది కాబట్టి అతని మైనస్లు చెప్పొద్దు అనుకోవడం తప్పు. మైనస్లు మైనస్లే, ప్లస్లు ప్లస్లే. కాకపోతే కొంచెం 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 తోడా ఇంప్రూవ్ అవుతున్నాడు, వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం. కానీ బయట ప్రజల సపోర్టు ఫుల్గా ఉంది అతనికి, సింపతి ఉంది అతనికి. సో అది అతనికి ప్లస్ అవుతుంది. బయట సపోర్ట్ని మాట వాళ్ళు గమనిస్తున్నారు, నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి అని అతన్ని చెప్తూ ఉన్నారు అతనికి. ఇక్కడ హైలైట్ పాయింట్స్ ఏంటంటే డెమోన్ పవన్ అలాగా క్యాప్టెన్సీ తీసిచ్చేయడం చాలా బాగుంది. మళ్ళీ టాస్క్ పెట్టి అదే టాస్క్కి మళ్ళీ రీతూనే ఉండాలని చెప్పడం హైలైట్ పాయింట్. రాము సైలెంట్ కిల్లర్ అని ఐడెంటిఫై చేసి చెప్పడం హైలైట్ పాయింట్. ఇమ్ముని నువ్వు చాలా మంచోడిగా ఉన్నావు, త్యాగాలు చేయొద్దు అని చెప్పడం హైలైట్ పాయింట్. భరణి గారు అటాక్ చేయండి, ఫైటర్ గా ఉండండి అని చెప్పడం. ఓనర్స్ అందరూ టెనెంట్స్ అవ్వాలి, టెనెంట్స్ అందరూ ఓనర్స్ అవ్వాలి, షిఫ్ట్ సూపర్. సంజన చిల్ అవుతావా, టాప్ 5 లో చూసుకుంటా గేమ్ ఆడతా, అప్పటిదాకా ఎంజాయ్ చేస్తా అని చెప్పడం సూపర్. రీతుకి గడ్డి పెట్టడం, మళ్ళీ 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 మాట్లాడుతూనే ఉంది. పవన్ కూడా నాకు కెప్టెన్సీ వద్దు అని చెప్పినాక కూడా మళ్ళా రీతు మాట్లాడుతూనే ఉంది. గడ్డి మామూలుగా కాదు, రేంజ్ లో పెట్టాలా పెట్టారు, సరిపోలే, ఇంకా ఉంది ఆ మీద. ఈ వారంలో ఆమె రిపేర్ చేసుకుంటుందా లేకపోతే రిపేర్కి వెళ్తుందా చూడాలి. ఆమెకు మాత్రం అలా పడడం అనేది చాలా హైలైట్ పాయింట్. తనూజను లేపి నువ్వు ఎమోషనల్ అవ్వకు, పర్ఫెక్ట్గా ఆడుకో, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, క్లాప్స్ కొట్టడం సూపర్. ఇప్పుడు అందరూ ఇండ్లు మారిపోతున్నారు, ఇప్పుడు ఉంటది కదా, ఎంత హాయిగా ఉందబ్బా మనసుకి, రే ఇది కదా లెక్క అన్నట్టుగా ఉంది. టోటల్ గా ఓవరాల్ గా బిగ్ బాస్ చూసి చాలా హాయిగా అనిపించింది నిన్న. ఈ వారం అంతా చిరాకు పడ్డ వాళ్ళకి ఈ బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్స్ చాలా హ్యాపీని ఇచ్చాయి. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్టు, మనసుకు ఏదనిపిస్తే అది మాట్లాడేసుకోవడమే. సిద్ధూస్ బీబీ టాక్స్ కంపల్సరీగా చూడండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి. నా వీడియోస్ ఎక్కువ రీచ్ లేదు, ఎక్కువ మంది చూడట్లేదు, అందుకే నేను ముందుగానే ఇలా జరుగుతుంది అలా జరగవచ్చు అని చెప్పే విషయాలు చాలా మందికి రీచ్ అవ్వవు. 1 వీక్ ముందు నుంచో చెప్పమంటే కూడా చెప్పగలను నేను ఏం జరగబోతుంది అని. అంటే తుమ్ముతారు దగ్గుతారని కాదు, కానీ నెక్స్ట్ ఏం జరగవచ్చు అనేది మనం ఊహించి ఇలా జరగవచ్చు అని అనలైజ్ చేసి చెప్పగలం. కానీ మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా వ్యూస్ ఎక్కువ లేవు కాబట్టి, రీచ్ ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ మందికి తెలియట్లా. అఫ్ కోర్స్ ఎప్పుడు చూడండి అప్పుడే ఆడియన్స్ ఇష్టం కానది, కాకపోతే మనం ఇంత డీప్ గా చూసి జీప్గా రాసుకొని చెప్తున్నాం కదా, ఇది ఎక్కువ మందికి వెళ్తే బాగుండు అనిపించింది. సో సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, కుదిరితే మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. I am Sidhu. Welcome to Sidhu's BB Talks. నాగార్జున గారు రాక్ కంటెస్టెంట్స్ షాక్ అన్న టైం నిన్న పరిస్థితి. అసలు ఎపిసోడ్ ఎంత బాగుందంటే సాటర్డే ఈవినింగ్ వచ్చిన ఎపిసోడ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా, మళ్ళీ చూద్దామని మళ్ళీ చూసా. ఆహా, ఆనందం మామూలుగా లేదు. బుద్ధి లేని వాళ్ళకి గడ్డి పెట్టారు, ఫేక్ కెప్టెన్సీ పోయింది, రీతుని కరెక్ట్ గా లైన్ లో పెట్టారు. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే మనీష్ అవుట్ అయిపోయాడు, ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాము. పోతూ స్టేజ్ మీదకి వస్తాడు కదా, పోతూ ప్రియా మీద బాంబు వేశాడు. అంటే ఆమెకి టెనెంట్ కి ఇచ్చే వర్క్ ఇవ్వడమే కాకుండా మనీష్ ఇచ్చిన వర్క్ కూడా ఇస్తారు. అంటే డబుల్ వర్క్ చేయాలి, డబుల్ డోస్ డబుల్ హౌస్ అన్నట్టు ప్రియాకి ఈ వారం డబుల్ డోస్, ఆమె కూడా డబుల్ డోస్. సో ప్రియాకి ఒక పండగ చేసి మనీష్ వెళ్ళిపోయాడు. నెక్స్ట్ టాస్క్ పెట్టాలి కదా, మరి కెప్టెన్ ఎవరు అనేది తెలియాలి కదా, అందుకోసం మళ్ళీ టాస్క్ పెట్టారు. ఎవరెవరు, మనీషు, ఇమాన్యుయల్, భరణి గారు అండ్ పవన్, ఈ నలుగురికి టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ లో టైల్ టాస్క్ లో ఫస్ట్ ఇమాన్యుయల్ అవుట్ అయ్యారు, తర్వాత మనీష్ అవుట్ అయ్యారు, తర్వాత ఇద్దరు మిగిలింది భరణి గారు పవన్. వాళ్ళల్లో భరణి గారు అవుట్ అయ్యారు, పవన్ గెలిచాడు. ఈసారి ఫెయిర్ గా గెలిచాడు, మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఇది పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూసే కదా. సో కెప్టెన్సీ అనేది పోయింది, ఫెయిర్ గా మళ్ళీ వచ్చింది. అంటే ఇప్పుడు ఆయనకు కూడా ఫెయిర్ గా వచ్చింది అన్న ఫీలింగ్ ఉంది. కట్ చేస్తే అతను ఇంతకుముందు కెప్టెన్ అయినప్పుడు రూడ్ గా రూల్ చేశాడు హౌస్ లో, నేను కెప్టెన్ని అని. అయితే ఏంటి బిగ్ బాస్ నువ్వే అన్న, రూడ్ గా చేశాడు. సంజన గారిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. ఇప్పుడు కెప్టెన్సీ పోయి మళ్ళీ కెప్టెన్సీ వచ్చింది. సాటర్డే నాడు నాగార్జున గారు వస్తారు, వీడియోలు అన్ని వేసి చూపిస్తారు, అప్పుడు పరువు పోతుంది, ఉన్నది లేనిది అన్నీ పోతాయి అని తెలుసు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు. కెప్టెన్ మాత్రమే కాదు, ఇప్పుడు ఓనర్స్ అయిన వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి, కంటెంట్స్ కూడా
టెనెంట్స్ కూడా జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే వీడియోలు వచ్చేస్తాయి. వచ్చినా పర్లేదు అనుకుంటే అది వేరే సంగతి. ప్రియా కనుక చేయాల్సిన తప్పులన్నీ చేసి పడేస్తా, తర్వాత సారీ చెప్పేస్తే అయిపోద్ది కదా అంటే కుదరదు. ఓట్లు వేయరు. నెక్స్ట్ వీక్ ఆమె పోయిద్దాం, ఇంకా చూడాలి. ఇదొకటి. నెక్స్ట్ అత్యంత బోరింగ్ పర్సన్ ఎవరు, వాళ్ళని జైల్లో పెట్టేద్దాం అని ఒక టాస్క్ పెట్టారు. అందరూ ఫ్లోరానే అన్నారు. ఓకే, సైలెంట్ గా ఉంటుంది, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి అందరూ తలా ఒక కారణం చెప్పుకుంటూ ఫ్లోరాని బోరింగ్ పర్సన్ అని డిసైడ్ చేశారు. ఆమెని జైల్లో పెట్టేస్తారు. 1 డే జైల్లో ఉంటుంది. తనూజ మాత్రము హరీష్ని అన్నది, బోరింగ్ పర్సన్ అండి, అన్ని టాలెంట్స్ ఉన్నా కూడా మూల కూర్చుంటాడు అని. ఎక్కువ మంది చేశారు కాబట్టి ఫ్లోరానే బోరింగ్ పర్సన్ గా డిక్లేర్ చేసి జైల్లో పెట్టారు. సండే ఎపిసోడ్ ఆల్రెడీ షూటింగ్ అయిపోయింది కదా నిన్ననే. ఇప్పుడు వాళ్ళకి వర్కింగ్ డే మండే లాగా. ఇప్పుడు హౌస్ లో నామినేషన్స్ జరుగుతున్నాయి. మంచి హాట్ గానే జరుగుతున్నాయని అప్డేట్ వచ్చింది. ఈ నామినేషన్స్ ఏంటి, రిజల్ట్స్ ఏంటి అని కాసేపట్లో తెలుస్తాయి. సో జరగనివ్వండి, నామినేషన్ జరగాలి. జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియాలి. రేపు ఈవినింగ్ ఎపిసోడ్ లో వస్తుంది, లేదా రేపు మార్నింగ్ వస్తుంది, లైవ్ లో వస్తుంది. సో ఇది ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఉన్న అప్డేట్స్ ఇవే. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 9 o'clock ఎపిసోడ్ వస్తుంది. ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. ఐ ఆమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్. సాటర్డే నాగార్జున గారు ఫుల్ ఏకి పడేసిన తర్వాత సండే ఎపిసోడ్ లో నాగార్జున గారు టాస్క్ కూడా పెట్టి కెప్టెన్ ని కూడా మళ్ళీ ఎన్నుకొని అన్ని సెటప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఏం జరుగుద్ది, నామినేషన్స్. ఆ నామినేషన్స్ లో మళ్ళీ ఫైర్, మాటలు, తిట్టుకోవడాలు, అరుచుకోవడాలు కామనే. అవి లేకుండా నామినేషన్స్ ఎలా ఉంటాయి? ఉన్నాయి. కొంతమంది నామినేట్ అయ్యారు, తర్వాత మళ్ళీ స్వాపింగ్, ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఈ కన్ఫ్యూజింగ్గా ఉన్నదాన్ని నేను అటు చెప్పి ఇటు చెప్పి ఇటు చెప్పి అటు చెప్పి ఇటు చెప్పి అంత కన్ఫ్యూజ్ చేసే బదులు ప్రాసెస్ ఏమి చెప్పకుండా టోటల్గా ఏం జరిగిందో చెప్తున్నా. స్వాపింగ్లు జరిగాయి, అటు మార్చమన్నారు, ఇటు మార్చమన్నారు. టోటల్గా లాస్ట్కి ఒక 6 మాత్రం నామినేట్ అయ్యారు. సెలబ్రిటీస్ నుంచి ఫ్లోరా, రీతు, రాము. కామనర్స్ నుంచి హరీష్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అంటున్నారు, కానీ మనమేమంటా అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటున్నాం. ఎందుకు ఓనర్స్ అంటే అటు ఇటు ఇటు అటు మారుతుంటారు. ఇక్కడ కామనర్సే, సెలబ్రిటీసే. బిగ్ బాస్ టీము, ఓనర్స్, టెనెంట్స్ ఏమన్నా అనుకోని, మనకు క్లారిటీ కావాలంటే కామనర్స్ అండ్ సెలబ్రిటీసే. ఎందుకంటే అలా బిహేవ్ చేస్తున్నారు మరి. టీమ్ గేమ్ అనుకుంటూ మళ్ళీ టీమ్ గేమ్లను బొక్కలు పెట్టుకుంటూ. మనీష్ ఏం చేశాడు, పంపించారుగా. ఆడియన్స్ ఊరుకోరు. ఒకవేళ ఆడియన్స్ కనుక ఇచ్చిన ఓటింగ్ ప్రకారమే బిగ్ బాస్ టీం వాళ్ళు ఎలిమినేట్ చేసేటట్టు అయితే కనుక మనీష్ మర్యాద పోవడం పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పోతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎవరెవరు ఉన్నారు? ఫ్లోరా, రీతు, రాము, హరీష్, పవన్ కళ్యాణ్ అండ్ ప్రియా. ఈ 6లో ఎవరు ఎలిమినేట్ అవుతారు? సింగిల్ ఎలిమినేట్ అయితే ఎవరు అవుతారు? ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరెవరు అవుతారు? ఇది కూడా మీరు కామెంట్ చేయండి. నేను కూడా చెప్తాను, నేను అనుకున్నది కూడా చెప్తాను మీకు. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇంకేం తెలుస్తున్నాయి అంటే రాయల్ కార్డు, వైల్డ్ కార్డు ఏదో ఒక పేరుతో ఇంకా కొంతమంది ఎంటర్ అవుతున్నారు అని. ఎంటర్ అవుతే కొత్త వాళ్ళు ఎంటర్ అవుతే బాగుంటుంది. అంటే ఇంతకుముందు బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఆల్రెడీ కంటెస్టెంట్గా చేసి రన్నరప్పో లేదా మధ్యలోకో సెంటర్లోకో అట్లా వచ్చి కొద్ది రోజులుండి పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది. నాకైతే అనిపిస్తుంది అంటే ఎందుకు తీసుకోవాలి? ఆల్రెడీ ఒకసారి వచ్చారు, కొంతవరకు ఎక్స్పీరియన్స్ అయ్యింది, ఏదో కంటెస్ట్ చేశారు, వెళ్ళిపోయారు. ఇంకా కొత్త వాళ్ళు లేరా? బిగ్ బాస్కు రావాలని చాలా మంది ఉన్నారు, కోరుకుంటున్నారు. ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకోవడం ఎందుకు అన్నది నాకైతే అర్థం కాలేదు, నాకు నచ్చలేదు కూడా. మీకేం అనిపించిందో కామెంట్ చేయండి. ఏమంటారు? ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ తీసుకోవాలంటారా? అవసరం అంటారా? లేదు వాళ్ళు వస్తేనే బాగుంటుందని మీకు అనిపిస్తుందా? నాకైతే రైట్ కాదనిపిస్తుంది. మళ్ళీ వచ్చిన వాళ్ళే ఆల్రెడీ మళ్ళీ వస్తున్నారు అనగానే అబ్బాయి ఏంద్రా అబ్బాయి అని కొంచెం నాకు ఇంట్రెస్ట్ పోయింది ఒక రకంగా చెప్పాలంటే. అదే పార్టిసిపేట్ చేయని వాళ్ళు కొత్త వాళ్ళని పట్టుకొస్తే ఇంట్రెస్టింగ్గా చూడొచ్చు, వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తారా అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది? కామెంట్ చేయండి. లైవ్ 24/7 లైవ్ ఉంటుంది కదా, అది చూద్దాము కాసేపు అని పెట్టా. ఏం పని లేకుండా ఖాళీగా ఉండి కూర్చొని చూస్తున్నాను కాదు, పనులన్నీ ఉన్నా కూడా పక్కన పెట్టి మరి అసలు ఏం జరుగుతుందా లైవ్లో చూద్దామని చూసా. అదే నా పొరపాటు. నేను మార్నింగ్ టైంలో చూస్తే కళ్యాణ్ తినటం, ఆ పక్కన ప్రియ కూర్చొని ఊ అనడం,
ఇది 20 minutes చూపించారబ్బా. అదే నా లైవ్ అంటే. అంటే ఇక కంటెస్టెంట్స్ మిగతా వాళ్ళు ఎవరు లేరా? 20 నిమిషాలు వీళ్ళని ఇద్దరినే చూపిస్తారా? అట్లా ఉంది కెమెరా. ఇదేందిరా ఇట్లా పెట్టారు, చూద్దాం అసలు ఎంతసేపు పెడతారు అని చూసా. ఒకరోజు చూస్తా 10 minutes చూస్తే సుమన్ శెట్టి ఒక్కడే కనపడతాను, ఎవ్వరు లేరు. అంటే మిగతా కంటెస్టెంట్స్ అందరు లేరా? వాళ్ళందరూ ఏవో పనులలో ఉంటారు. ఆ పనులు చూపించవచ్చు కదా, చూపించాలనుకుంటే టక 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 మార్చేయచ్చు కదా. కంటెంటే లేదాడా, ఆడ కూర్చొని తింటా ఉన్నాడు. అతను అన్నం పెట్టుకొని తినడం మొత్తం అయిపోయేంత వరకు కంటిన్యూగా చూపించారు. అంటే ఒక కంటెస్టెంట్ ఆడ కూర్చొని తినడమే మన కంటెంటా? మనకి ఏం అవసరం, అంతగానో చూడాల్సిన అవసరం ఏముంది మనకి? ఏంట్రా బాబు ఈ లైవ్లు అనిపించింది నాకు. చాలా చిరాకేసింది. చక్కగా ఈవినింగ్ 9:30 to 10:30 వస్తుంది కదా, ఒక 1 hour, అది చూసి సరిపోద్దిగా అని. ఫ్లోరా వెళ్ళి జైల్లో కూర్చుంది. అసలు అలా కూడా ఎంజాయ్ చేయొచ్చు, హౌస్లో మొత్తానికి వదిలేసిన ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఆమెకి ఏంటంటే ఇన్నాళ్ళు టెనెంట్స్గా ఉన్నప్పుడు పని చెప్పారు, ఆ పని చేసుకుంటూ ఉంది, మిగతా వాళ్ళతో మింగిల్ అవ్వలేదు, అందరూ ఆమెను బోరింగ్ పర్సన్ అన్నారు. సో ఆమెకు ఉండే పని అలాంటిది, రెగ్యులర్ వర్క్. సరే ఆ వర్క్లోంచి బయటకు వచ్చింది, ఇప్పుడు పని లేకుండా ఉంటుంది, కొంచెం అందరితో కలిసిపోతుందిలే అనుకుంటే బోరింగ్ పర్సన్ అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆమెకేంటో వచ్చిన దగ్గర నుంచి ఒంటరి బతికైంది, అంతమంది ఉన్నారు అయినా ఒంటరి బతికైంది. ఇప్పుడు జైల్లో ఉండి కూడా బోరు, అలా కూర్చొని. అందరికీ బోరు కాదు, ఇప్పుడు ఆమెకి బోరు. కోర్స్ ఏమైనా చేయాలనుకుంటే జైల్లో కూర్చొని కూడా చాలా చాలా చేయొచ్చు. అదేంటో మరి నేను చాలాసేపు చూశాను, ఎవరు ఆ దగ్గరికి రావట్లేదు, మాట్లాడట్లేదు. ఒకసారి ప్రియా వచ్చేదో చెప్పేసి వెళ్ళిపోయింది. అక్కడ హౌస్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆమెతో ఒక్కొక్కరు వచ్చి మాట్లాడిపోవచ్చు. బిగ్ బాస్ రూల్ అయితే లేదు కదా, రాకూడదు మాట్లాడకూడదు ఆమెతోటి అని. ఉందా రూల్ ఏమన్నా? అట్లాంటి రూల్. సరే ఆమె అక్కడ ఉంటే వీళ్ళు బయట వండుకోవడం తినడం అవన్నీ చేస్తున్నారు. అవన్నీ చెప్పుకోదగ్గవి కావు. కానీ నాకు మెయిన్గా వచ్చిన డౌట్లు ఇవే, ఎందుకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మళ్ళీ పిలుస్తున్నారు అని. సరే మీకు ఏమనిపించిందో అది కామెంట్ చేయండి. ప్లస్ నామినేషన్స్లో ఇప్పుడు 6 ఉన్నారు కదా, ఆ 6లో ఎవరిని ఎలిమినేట్ అవుతారు, వెళితే ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనేది కూడా కామెంట్ చేయండి. సింగిల్ ఎలిమినేషన్ అయితే ఎవరు, డబుల్ ఎలిమినేషన్ అయితే ఎవరెవరు. సరే ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తున్నా. సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా, డౌటే లేదు. డబుల్ ఎలిమినేషన్ అయితే ప్రియాతో పాటు ఫ్లోరా అని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఫ్లోరా వెళ్ళలేదు అనుకోండి, దీంట్లో నుంచే కామనర్స్లోంచే. ఎందుకంటే ఆడియన్స్ కానీ రివ్యూవర్స్ కానీ బయట కానీ ఎవరైనా కానీ కామనర్స్ మీదే అంత చికాగ్గా ఉన్నారు. ప్రియాతో పాటు ఇంకెవరు పోవాలి, మీరు కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. ఐ ఆమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్. తన గొయ్యి తానే తవ్వుకుంది అన్న ఫీలింగ్ ఎవరిని చూడగానే కలిగింది మీకు? ఎవరిని చూడగానే? రీతు తన గొయ్యి తానే తవ్వుకుంది. ఆమె లవ్ ట్రాక్ నడిపిద్దాం అనుకుంటే నడిపించుకో, కంటెంట్ క్రియేట్ చేయాలి, ఫుటేజ్ రావాలి అనుకుంటే తెచ్చుకో. కానీ అతని లవ్ ట్రాక్ కోసం భరణిని ఇమ్మాన్యుయల్ని బలి చేద్దాం అనుకున్నారే, అది ఏమైంది? లాస్ట్కి కొంపలు ముంచింది. ఇప్పుడు నామినేట్ అయింది. అసలు నామినేట్ అవ్వకుండా ఆపాలని పవన్ ట్రై చేశాడు, కానీ మిగతా వాళ్ళందరూ కలిసి నామినేట్ చేశారు చాలా బలంగా. ఓకే, నామినేట్ అయిపోయింది. నామినేట్ అవ్వడానికి చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా, నామినేషన్ చేయాల్సిందే అని. ఎందుకంటే ఆమె చేసిన పనులు అలాంటివి. తనూజతో గొడవ పెట్టుకుంది, భరణిని బలి చేసింది, ఇమ్మాన్యుయల్ని పంపించేసింది, రాముని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఇప్పుడు రాము కూడా కేవలం రీతు వల్లనే అతను నామినేషన్ అయ్యాడు. నువ్వు గివప్ ఇచ్చావు, సరిగ్గా ఆడలేదు అని చెప్పి అతన్ని భరణి గారు కూడా ఆపలేకపోయారు. అరే నువ్వంటే నాకు ఇష్టం రా, నేను ఆపుదాం అనుకున్నాను కానీ నేను ఆపలేని పరిస్థితి, కారణం అంత స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి. సో అది విషయం రాము కూడా తెలుసు నన్ను నామినేట్ చేస్తారు అని. అంటే ఇంతమందిని, అంటే టెనెంట్స్గా ఉన్న సెలబ్రిటీస్ అందరినీ ఇబ్బంది పెట్టి కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకుంది రీతు. ఇప్పుడు ఏమైంది? నామినేట్ అయింది. ఏమో డబుల్ ఎలిమినేషన్ పెడితే పోతుందేమో, ఆ డౌట్ కూడా ఉంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే ప్రియా పోయిద్ది, డబుల్ ఎలిమినేషన్ పెడితే రీతు కూడా పోయిద్దేమో. ఈ వారం కనుక ఆమె సేవ్ అయితే కొన్నాళ్ళు ఉండగలుగుతుంది.
ఈ వీక్ ఆమెకి వెరీ క్రూషియల్. ఎపిసోడ్స్ లో నాగార్జున గారు ఫుల్ గా తిట్టారు, అందరికి ఆమెకి నెగిటివ్ వచ్చేసింది. నెగిటివ్ వచ్చిన టైంలో ఆమె నామినేట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. నామినేట్ అయినా కూడా పవన్ ఆమెని సేవ్ చేస్తే బాగుండేది. పవన్ భయపడ్డా లేకపోతే వద్దనుకున్నాడా, ఏమనుకున్నాడు, ఎందుకు సేవ్ చేయలేదు? అతను పవన్ నీకున్న ప్రత్యేక అధికారాలతో ఒకరిని సేవ్ చేయొచ్చు అని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఓకే బిగ్ బాస్ అనుకుంటూ అప్పుడు చూడాలి రీతు ఫేసు. ఇక నన్ను చెప్పబోతున్నాడేమో అనుకుంది. శ్రీజ అన్నాడు, అప్పుడు చూడాలి ఫేసు. మళ్ళీ నన్ను చెప్పబోతున్నాడేమో అనుకొని ఇంతేనా అని ఆ తర్వాత ఏడుస్తుంది. ఏడుస్తుంటే ఆమె మీద సింపతి కలగట్లే. ఆ టైంలో అయ్యే పాపం అనిపించింది, కానీ మరుక్షణం మళ్ళీ సింపతి రావట్లా. నీకు నువ్వే చేసుకున్నావు అమ్మాయి, నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. కామనర్స్కి కామన్ సెన్స్ లేదనుకుంటుంటే, సెలబ్రిటీస్కి బుర్ర లేదనుకుంటుంటే ఇందుకే అనేది పోయి మళ్ళీ అతన్ని నమ్మడం ఏంటి? పవన్ నమ్మింది, వీళ్ళందరినీ బలి చేసింది. ఇప్పుడు పవన్ ఏం చేశాడు? వెనక నుంచి ఒక్క పోటు ఓడిస్తే అయిపోయింది. ఇప్పుడు ఏడ్చినా ఉపయోగం లేదు. ఈ వారం గనక ఆమె ఎలిమినేట్ అవ్వకుండా ఉంటే కామనర్స్ ని నమ్మొద్దు. మళ్ళీ ఈ నామినేషన్ పర్వం కంటే ముందు రీతు తనూజ కళ్యాణ్తోనే ముచ్చట్లు. ఇదేంద్రు మళ్ళీ ఆయనతోనే ముచ్చట్లు పెడుతున్నారు అనుకున్నా. ఈలోపు పవన్ వస్తాడు, వచ్చి రీతుతో ముచ్చట్లు, పాంపరింగ్. అబ్బో మామూలు లేదు పాంపరింగ్. ఇప్పుడు నామినేషన్ల ముందు పాంపరింగ్, నామినేషన్ల తర్వాత టెంపరింగ్ లేకపోతే ట్యాంపరింగ్ లాగా ఉంది పరిస్థితి. రియలైజ్ అవ్వాలి. బిగ్ బాస్ లో చాలా దొరుకుతాయి, లైఫ్ లో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. మన అనుకున్న వాడు పొడుస్తాడు, పెద్దగా ఎవడోలే అనుకున్న వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఈ జీవిత పాఠాలు బిగ్ బాస్ లో దొరుకుతాయి. మనకి బయట దొరకవా అంటే బయట చాలా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మనం 360 డిగ్రీస్ తోటి మనం చూడం కదా అందరి లైఫ్ ని. బిగ్ బాస్ లో అందరి లైఫ్ ను చూస్తుంటాం. వాళ్ళు వీళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియదు, బిగ్ బాస్ తెలుసు, మనకు తెలుసు, మనకు తెలుసు. చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వీళ్ళు పలానా ఇలా ఉంటారు అనుకుంటాం, వాళ్ళు మారిపోతారు. వాళ్ళు అలా ఉంటారంటే వాళ్ళు ఇలా అవుతారు. ఎవరు ఎలా మారిపోతా ఉంటారు. దాన్ని మన లైఫ్ కి అన్వయించుకొని అనలైజ్ చేసుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. రీతు అలా అయిపోయింది. శ్రీజ గొంతు వామ్మో ఇరిటేషన్, మామూలు ఇరిటేషన్ కాదు. ఎందుకు అలా మాట్లాడుద్దో ప్రతి దాంట్లోనూ దూరి. నాగార్జున గారు అన్నారు కదా, తూ అన్నిట్లో దూరకమ్మా అని చెప్పి. అన్ని అన్నా కూడా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. ఉన్న అందరిలో కూడా సంజన ఒకటే మాట అన్నది, నీతో మాట్లాడాలంటేనే ఇరిటేషన్ అని. పర్ఫెక్ట్ గా చెప్పింది ఆమె. ఆవిడలో ఏంటి యువతో మాట్లాడేది, యువతో మాట్లాడేది నాకు అనిపిస్తుంది. చూసే ఆడియన్స్ కూడా చిరాకు పడుతుంది. ఆమె నోరు ఇప్పుతుందంటే నోరు ఇప్పుతుంది రా ఇరిటేషన్. ఆ వాయిస్ వేసుకొని మాట్లాడే పద్ధతిలో మాట్లాడితే ఓకే, అవసరం ఉన్నా లేకపోయినా ఎక్కడ పడితే అక్కడికి వచ్చే స్టాండ్ తీసుకుంటా అని మాట్లాడతా అంటే ఆ ఒకతే ఉందా ఏంటి మాట్లాడడానికి? ఈసారి నామినేషన్ లో ఉంటే ప్రియా శ్రీజ ఇద్దరు ఉండేవాళ్ళు, ఎలిమినేషన్ కి ఉండేవాళ్ళు. సేవ్ చేశాడుగా పవన్. ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ప్రియాతో పాటు రీతి కూడా పోవచ్చు. చెప్పలేదు, ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈ 4 రోజులు మళ్ళీ ఏం జరుగుద్దో చూడాలి. హరీష్ కూడా లైన్ లో ఉన్నాడు. ఇంకా పోతే ఫ్లోరా గురించి చెప్పుకోవాలి. అందరికీ ఫ్లోరా మీద ఏంటి ఈ పర్సన్ సరిగ్గా మాట్లాడదు అనుకున్నాం, కానీ కారణాలు తెలిసాయిగా. బాత్రూమ్ దగ్గర ఎక్కువ పని ఉండడం వల్ల, ఆ పనిలో ఎక్కువగా ఉండడం వల్ల ఆమె ఎవరితో ఎక్కువగా మింగిల్ అవ్వలేదు. హరీష్ ఒక మాట అంటాడు, ఫ్లోరా వర్క్ లో ఎక్కువ బిజీ అయిపోయింది, ఆమె తేరుకునే లోపు జైల్లో పడింది. నిజమే, ఆమె తేరుకొని మింగిల్ అయిపోయే లోపు యు ఆర్ బోరింగ్ పర్సన్ అని చెప్పి జైల్లో వేశారు. కానీ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో ఆమె చాలా యాక్టివేట్ అయింది. ఆమె ఒరిజినాలిటీ బయటకు వస్తా ఉంది. ఇప్పుడు ఆమె చూస్తుంటే, ఆమె మాట్లాడే తీరు, ఆమె యాక్టివేషన్ చూస్తుంటే ఓకే పుంజుకుంటుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది. కొన్నాళ్ళు ఉంటుంది ఆమె. ఇప్పుడు అత్యంత దీనమైన స్థితిలో ఎవరున్నారంటే ప్రియా, రీతు, హరీష్. ప్రియా లీస్ట్ లో ఉంది, అక్కడ కొంచెం పైకి వస్తే రీతు, ఇంకొంచెం పైకి వస్తే హరీష్. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నట్టే. ఈ ముగ్గురులో ప్రియాద పక్కా పోయింది, పక్కా ఇది పోవాలి అంతే. శ్రీజ నామినేషన్ లో లేదు కాబట్టి ఉంటే ఆమె కూడా పోవాలి. అంటే ఒక ఆడియన్స్ గా నేను కూడా అలాగే కోరుకుంటున్నాను. ఇంకా గుడ్ మార్నింగ్ డాన్స్ వేస్తారుగా బిగ్ బాస్ లో, ఆ డాన్స్ వేసేటప్పుడు రాము ఒక్కడే చాలా బాగా పర్ఫెక్ట్ గా డాన్స్ చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ వామప్ చేస్తున్నారు, గెంతులు వేసుకుంటూ వామప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాలాగే వేస్తున్నారు డాన్సులు అందరూ. రాము ఒక్కడు మాత్రం పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. ఓకే నైస్ అనిపిస్తుంది. ఓకే, ఈ ఎపిసోడ్ లో పేదగా చెప్పుకునేవి ఏం లేవు, ఇవే 4 ముక్కలే ఉన్నాయి. రీతు తన గొయ్యి తానే తవ్వుకుంది, పవన్ రీతు కొంప ముంచేశాడు, శ్రీజ తన ఇరిటేషన్ తోటి జనాలకి చికాకు పుట్టిస్తుంది, ఫ్లోరా కొంచెం యాక్టివేట్ అయ్యింది, సుమన్ శెట్టి మంచి యాక్టివేషన్ అయ్యాడు, పర్వాలేదు అందుకుంటున్నారా అనిపిస్తున్నాడు, తనూజ, భరణి గారు, వీళ్ళు ఇమాన్యుయల్, వీళ్ళంటే మనం ఎప్పుడు కూడా వంకబెట్టింది లేదు వీళ్ళకి. కామనర్ సైడ్ అంటారా, అసలు వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ గురించి మాట్లాడకపోవడమే మంచిది. వాళ్ళ బిహేవియర్
కనీసం బిహేవియర్ మారలే. ఇప్పుడు కూడా టెండెన్స్ అయినాక కూడా బిహేవియర్ మారలా. అంటే వాళ్ళ బిహేవియర్ మారదు, ఇలా బిహేవియర్ ఇంతే. ఇక నెక్స్ట్ కామనర్స్ ఇంకో 4 ఎంటర్ అవుతున్నారంట. ఇది అప్డేట్. ఈ 4లో బుధవారం అంటే రేపు ఎంటర్ అవుతారు. ఈ 4లో వాళ్ళకు 1 డే ఉంచి టాస్కులు పెట్టి ఎవరు డిజర్వ్, ఎవరిని ఉంచాలి, ఒక్కరిని ఉంచి మిగతా 3 పంపించేయాలనేది ప్లాన్ అని తెలిసింది. అందులో షాకీబ్ ఉంటాడని నేను అనుకుంటున్నా. టాస్కులు పెట్టి ఏదైనా చేయొచ్చు. షాకీబ్ తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటాడు. అందులో నాగప్రశాంత్ కూడా చాలా పవర్ఫుల్లే. కానీ బిగ్ బాస్ స్ట్రాటజీ ప్రకారం ఒక ముస్లిం పర్సన్ ఉండాలి. ప్రతిసారి ఉంటారు ఎవరో ఒకరు, ఈసారి ఎవరు లేరు. సెలబ్రిటీస్ నుంచి ఎవరైనా వస్తారా అని చూస్తే అక్కడి నుంచి కూడా ఎవరు రాలేదు. కాబట్టి షాకీబ్ ని వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం, బిగ్ బాస్ స్ట్రాటజీ ప్రకారం షాకీబ్ ని ఉంచే అవకాశం ఉంది. అలాగే షాకీబ్ కూడా ఉండదగిన పర్సనే. ఎందుకంటే ఇప్పుడు ఎలా మాట్లాడుతాడు అతను కూడా సడన్ గా రేజ్ అవుతాడు, సడన్ గా డౌన్ అయిపోతాడు. ఇలాంటి కావాలి. ఎప్పుడు ఒకేలాగా స్టడీగా ఉంటే కుదరదు. భరణి గారు ఉన్నారుగా స్టడీగా, సరదాగా ఉండడానికి సంజన గారు ఉన్నారుగా, ఇన్నోసెంట్ గా కనపడుతూ ఏంటి ఇప్పుడు అన్నట్టుగా ఉండడానికి ఫ్లోరా ఉన్నారుగా. అసలు ఏమీ మాట్లాడకుండానే వస్తా ఇంకా వస్తా చూపించరా బాబు, నువ్వు చూపిస్తావా అంటే నేను చూపిస్తా, ఇక చూపిస్తా, నా కెపాసిటీ చూపిస్తా అన్నాడు. సుమన్ శెట్టి ఉన్నాడుగా, బాగా సరదాగా క్యూట్ గా ఎంజాయ్ చేసుకుంటూ అలుగుతూ ఇలా చేసుకుంటూ ఉండడానికి తనుజ ఉందిగా. తనకు తానే దవ్వుకుంటూ అందరిని ఏడిపిస్తూ తాను ఏడుస్తూ ఉండడానికి రీతు ఉందిగా. ఇలాంటి అన్ని ఉన్నప్పుడు ఒక షాకీబ్ లాంటి క్యారెక్టర్ కూడా ఎంటర్ అవ్వాలి. కామన్ చూసి ఎందుకు చెప్పట్లేనంటే అసలు వాళ్ళ గురించి మాట్లాడొద్దు అనుకుంటా కాబట్టి మాట్లాడను. ఊరికే అందరు మీకు తెలుసు, మళ్ళా తెలిసిందానే మళ్ళీ ఏం చెప్తాను అని చెప్పట్లా. ఈ ఎపిసోడ్ ఇలా జరిగేను. నెక్స్ట్ ఇంకో 4 ఎంటర్ అయ్యి కామనర్స్ నుంచి ఒకరుంటారు, మిగతా 3 పోతారు. ఆ 4లో అనుష రత్నం, దివ్య నిఖిత, కాశీబ్, నాగప్రశాంత్ వస్తున్నారు. ఈ 4లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఎలిమినేషన్ లో ఉన్న 6లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సెలబ్రిటీస్ నుంచి ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళు, ఇంకా కొత్త వాళ్ళు అందరు కలిపి కొత్త వాళ్ళు వస్తున్నారు అనుకుంటున్నారు. ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే అండి, ఈ రోజుకి ఎపిసోడ్ ఇంతే. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధు బీబీ టాక్స్. మీకు టక 3 ముచ్చట్లు చెప్పేస్తా. ఒకటి, 4 ఎంటర్ అవుతున్నారు. అనుష రత్నం, నాగా అండ్ దివ్య నిఖిత, షాకీబ్ 4 ఎంటర్ అవుతున్నారు. టక గేమ్స్ ఆడతారు. అందులో 2 ఉంచుతారు, 2 పంపిస్తారు. చాలా మంది ఒకరిని ఉంచుతారు అంటున్నారు కానీ కాదు, 2 ఉంచుతారు. ఆ 2లో షాకీబ్ ఉంటాడు. నెక్స్ట్ దివ్య నిఖిత ఉండొచ్చు, అనుష గానీ దివ్య నిఖిత గానీ ఉండొచ్చు. దివ్య నిఖిత ఉంటుందని నేను అనుకుంటున్నా. నాగా మంచి ప్లేయర్ కానీ కొన్ని స్ట్రాటజీల ప్రకారంగా నాగాని పంపిస్తారేమో, ఉంచారేమో అనుకుంటున్నా. షాకీబ్ ని ఉంచుతారని నేను అనుకుంటున్నా. చూడాలి ఏం జరుగుతుందో. దసరా ఉత్సవాలు జరుగుతాయి. వచ్చే సండే నాడు నాగార్జున గారు వచ్చినప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతాయి. దాంట్లో కొంతమంది రాయల్ ఎంట్రీ కొంతమంది సెలబ్రిటీస్ వస్తారు. ఒక 5 వరకు వస్తారు. ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు. మొత్తం 7 ఎంటర్ అవుతున్నారు. ఇది ఒక న్యూస్. ఇంకొకటి ఏంటంటే ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చు. ఒక్కరైతే పక్కా ఉంటారు కదా, అది ప్రియా. అలా డౌటే లేదు. ప్రియా ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే చాలా ఘోరాలు జరగాలి, చాలా అద్భుతాలు జరగాలి, మ్యాజిక్ జరిగిపోవాలి. జనరల్ గా అయితే ప్రియానే అవుట్, నో డౌట్. రీతి గురించి బయట మీడియాలో అక్కడ ఇక్కడ చాలా బ్యాడ్ గా వస్తా ఉంది. అది కావాలని ఆమెను కౌంటర్ చేసి కావాలని చేస్తున్నారా, బిగ్ బాస్ లో ఉంది కాబట్టి ఆమెకు డ్యామేజ్ అవ్వాలని కావాలని చేస్తున్నారా, లేకపోతే నిజంగానే నష్టపోయి చేస్తున్నారనే విషయం మనకు అనవసరం. కానీ ప్రస్తుతానికైతే ఆమెకు డ్యామేజ్ అయ్యేలాగా మీడియాలో, సోషల్ మీడియాలో బాగా న్యూస్ వైరల్ అవుతున్నాయి ఆమెకు యాంటీగా. అలాగే సేమ్ టైం లాస్ట్ వీక్ ఆమె బాగా నెగిటివ్ అయింది కదా, ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాకపోతే హరీష్ ఉన్నాడా, హరీష్ రీతుతో పోటీ పడుతున్నాడు. దేనికి పోటీ పడుతున్నాడు? బయటకు వెళ్ళిపోవడానికి. ప్రియా పక్క డబుల్ ఎలిమినేషన్ ఉంటే హరీష్ గాని రీతు గాని పోతారు. రీతు గనక ఈసారి పోకుండా ఉంటే ఆమె అదృష్టమే. ఎందుకంటే నెక్స్ట్ వీక్ కల్లా ఆమెకు మళ్ళీ పాజిటివ్ అవుతుంది. ఇప్పుడే మళ్ళీ ఎంతో కొంత కోపం తగ్గుతుంది జనాలకి. హరీష్ ఒకవేళ ఈసారి పోకపోతే నెక్స్ట్ టైం పోతాడు. చాలా లీస్ట్ ఉంది అని మీద, చాలా నెగిటివ్ వచ్చేసింది. ఎవరు రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు, అందరినీ నెగిటివ్ గా మాట్లాడుతున్నాడు. కొంతమందికి ఆయన నచ్చుతున్నాడు, కొంతమంది నచ్చట్లేదు. ఇక గత కొన్ని రోజుల నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ వీక్ నుంచి పోయిద్దేమో అని ఎవరి గురించి అనుకున్నారు? ఫ్లోరా గురించి. ఆమె పోదు అసలు. లాస్ట్ టైం ఎలిమినేషన్ లో మనీష్ అండ్ ఫ్లోరా వెళ్ళి ఆ బటర్ఫ్లై ముందు నిల్చున్నప్పుడు ఎవరు అవుట్ అవుతారా అని చూసినప్పుడు ఆమె ఎంత కాన్ఫిడెంట్ గా ఉంది నేను అవుట్ అవుతానని, మనీష్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నేనే ఉంటా అని. ఒకసారిగా మనీష్ అవుట్ అయ్యేసరికి హా క్యా హే అంటే ఆమె నమ్మలేకపోతుంది, నేను కాదా అవుట్ అని. ఇంతమంది బోరింగ్ పర్సన్ అన్నారు, నేను ఏమీ లేదు నాది ఇక్కడ, నేనే పోతానేమో అనుకుంది. కానీ కాదు, పోలేదు. ఆడియన్స్కి ఉండాలనిపించింది. ఈసారి జప్ప ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఫస్ట్ ప్లేస్లో రాము రాథోడ్,
అండ్ ఈమె ఇద్దరు ఫస్ట్ సెకండ్ కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇప్పుడు గేమ్ లో టాస్క్లలో ఈమె విన్నర్ అయింది. ఫ్లోరా చాలా యాక్టివేట్ అయిపోయింది, హుషారైపోయింది. ఆమె పార్టిసిపేషన్ అనేది పెరిగిపోతా ఉంది. ఓహో ఈమెలో ఇంత ఉందా, ఓహో ఈమె ఇంకా 4 వారాలు ఉండొచ్చు అన్న ఫీలింగ్ అయితే తీసుకొస్తా ఉంది. మరి ఇలాంటి ఫ్లోరా ఇన్నాళ్ళు ఎందుకు డల్గా ఉంది అని కూడా అనిపిస్తా ఉంది. సుమన్ శెట్టి టక 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 తన గ్రాఫ్ పెంచుకుంటా ఉన్నాడు. మెయిన్ గా తనూజతో ఒక స్కిట్ చేశాడు, సూపర్. అసలు ఆ స్కిట్ లో ఆమెను అమాంతం లేపుతాడు. అక్కడ ఎనర్జీ వచ్చేసింది సుమన్ శెట్టిలో. సుమన్ శెట్టి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు హౌస్ లో పెద్దగా ఏం పార్టిసిపేట్ చేయకపోయినా బయట జనాల ఆదరణ వల్ల అలాగే ఉండగలుగుతున్నాడు మంచి ప్లేస్ లో. ఇప్పుడు అతను మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతున్నాడు. అంటే అతనికి స్టార్టింగ్ ప్రాబ్లం అన్నమాట. సో మెల్లమెల్లగా అవుతున్నాడు. మిగతా వాళ్ళతో పోల్చుకుంటే తక్కువే కానీ అతనితో పోల్చుకుంటే మాత్రం కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. ఓకే, జనాల ఆదరణ ఉంది కాబట్టి అతని ఇంప్రూవ్మెంట్ కోసం మనము వెయిట్ చేస్తున్నాం, బిగ్ బాస్ టీం కూడా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళతోనే బోర్ కొడుతుంది అనుకున్న టైంలో కొత్త వాళ్ళు ఎంటర్ అవుతున్నారు కాబట్టి చూసే మనకి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్రెడీ అగ్ని పరీక్షలో వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే కనుక వీళ్ళు ఎలా ఆడతారు ఏంటి, ప్లస్ కామనర్స్కి ఎలాంటి ఇమేజ్ ఉంది, సెలబ్రిటీస్కి ఎలాంటి ఇమేజ్ ఉంది అనేది ఇప్పుడు ఎంటర్ అవుతున్న కామనర్స్కి తెలుసు. వీళ్ళు తెలివిగా ఉండి వాళ్ళకి ఏమి చెప్పకుండా ఉంటారా, లేకుంటే అన్ని చెప్పేసి వాళ్ళకు వీళ్ళు కోఆపరేట్ చేస్తారా చూడాలి. మరి బిగ్ బాస్ ఆల్రెడీ ముందే చెప్పేస్తాడు, ఎక్కడ చెప్పొద్దు, వాళ్ళకి ఏం చెప్పొద్దు, బయట నుంచి చూసేయాలని అన్ని కెమెరాలు ఉన్నాయని చెప్తాడు. కానీ మరి చెప్పకుండా ఉంటారా, హింట్స్ ఇవ్వకుండా ఉంటారా చూడాలి. కొన్ని విషయాల్లో గేమ్స్ ఆడుతున్నప్పుడు తెలుస్తుంటాయి ఎవరెవరు ఏంటి, ఎవరి ఎమోషన్స్ ఏంటి, ఎవరు సాక్రిఫైస్ చేస్తారు, ఎవరు మంచి వాళ్ళు, ఎవరి బుద్ధి లాంటిది. సిచ్యువేషన్ బట్టే కొందరి తత్వాలు మంచి కావచ్చు, చెడ్డవి కావచ్చు, నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, బ్యాలెన్సింగ్ కావచ్చు, అన్నీ బయటకు వచ్చేస్తుంటాయి. ఆ విధంగా ప్రియా ఒకానొక విషయంలో సంజనకి కోఆపరేట్ చేసి మంచి అమ్మాయే అన్న ఫీలింగ్ తీసుకొస్తుంది. ఆమె ఎక్స్ప్రెషన్స్ రూడ్గా ఉండేవి, ఆ మాట కంటే చిరాకేస్తుంది. కానీ అయినా సరే అన్ని రకాలుగా నెగిటివ్ ఉండరు కదా. సో ఆ విషయాలు పక్కన పెడితే ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, రీతుని కన్ఫెషన్ రూమ్ కి రమ్మన్నాడు బిగ్ బాస్. వెళ్ళిపోయింది, కూర్చోగానే ఆమె ముందు చికెన్ బౌల్ అక్కడ చూపించాడు. ఆ అమ్మాయి ఏడ్చేసింది. చికెన్ అంటే అంత ఇష్టం అని తెలుసు కానీ మరి ఇంత ఏడ్చేంతనా అని బిగ్ బాస్ అంటే, అమ్మ గుర్తొచ్చింది అని ఎమోషన్ పాయింట్ చెప్పింది, బ్రదర్ గుర్తుకొచ్చాడు అని. మొత్తానికైతే చికెన్ చూడంగానే ఆ ప్రాణం ఏదో వచ్చినట్టు అయింది. ఈ వారం రోజుల నుంచి ఆ పడుతున్న స్ట్రెస్ అంతా చికెన్ చూడంగానే పోయింది అనిపించింది. కానీ బిగ్ బాస్ అంత ఈజీగా ఇచ్చేస్తాడా? మెలికల మీద మెలికలు పెడతాడు కదా. నేను ఇప్పుడే ఇవ్వను, బిగ్ బాస్ హౌస్లో ఉన్న వాళ్ళ అందరి సీక్రెట్స్ నాకు చెప్పు అంటాడు. ఎవరితో మొదలు పెట్టాలంటే తనూజతో మొదలు పెట్టమంటే, తనూజ ఎమోషనల్గా ఉంది, అలాగే కళ్యాణ్ మీద మనసు పడింది, అట్లా ఇట్లా అని చెప్తే, నీకు చికెన్ అంటే ఇంట్రెస్ట్ లేదా, ఇక చెప్పట్లేదు అంటాడు. రే బిగ్ బాస్ ఓ పని చేస్తా, ఈవినింగ్ కల్లా నేను అన్ని కనుక్కొని చెప్పేస్తా, అప్పుడే తింటాను నేను చికెన్ అంటది. ఓకే అని పంపిస్తాడు. సీక్రెట్ టాస్క్ అనమాట. ఇప్పుడు ఆ కుక్కల్ని కూర్చొని ఆమె సీక్రెట్లు అడుగుతూ ఉంటుంది. ఆ అడిగే సీక్రెట్లు ఏవో మనకు పూర్తిగా చూపించరు, కాకపోతే అడిగే విధానం చెప్పించుకునేది అంత పవర్ఫుల్ గా అంత మంచిగా అనిపించలేదు. అయినా సరే ఎన్నో కొన్ని సేకరించింది. మళ్ళీ బిగ్ బాస్ కమాన్ రీతు పిలిచాడు కన్ఫెషన్ రూమ్ కి. వెళ్ళిపోయింది. ఆ ఎల్లో సోఫాలో మంచిగా కూర్చోగానే చికెన్ లేదు, మొహం మాడిపోయింది. ప్రాంక్ చేసా అన్నాడు, మొహం విచ్చుకుంది. మొత్తానికైతే చికెన్ తినుకుంటూ సీక్రెట్స్ చెప్పు అన్నాడు. సీక్రెట్స్ ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టింది. టాస్కే అది కదా. అవన్నీ ఏం చేస్తారంటే ఆయన నెక్స్ట్ అందరినీ వచ్చి హాల్లో కూర్చోండి అని చెప్పి ఆ పెద్ద మానిటర్ లో సీక్రెట్స్ అన్ని లీక్ చేస్తాడు, ఒక్కొక్కరి సీక్రెట్. ఇది ఓకే, ఇంట్రెస్టింగ్, ఆఫ్ కోర్స్ బానే ఉంది. ఇవి కొన్ని విషయాలు. ఒకటి ఏంటంటే మెయిన్ అప్డేట్లలో రీతు ఉంటుందా పోయిద్దా కామెంట్ చేయండి. ఉండాలా పోవాలా కూడా మీ ఒపీనియన్ చెప్పండి. ప్రియా పోతది పక్కా అని అందరూ అంటున్నారు, నేను కూడా అదే అంటున్నా. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అలాగే నలుగురు ఎంటర్ అవుతున్నారు కదా అగ్ని పరీక్ష వాళ్ళు, నాగా, దివ్య, అనుష, సాకిబ్. వీళ్ళల్లో ఎవరు ఉండొచ్చు, ఎవరు పోవచ్చు? ఇద్దరు ఉంటారని నేను అనుకుంటున్నా. ఇద్దరు ఉంటారా, ఒకరు ఉంటారా? గెస్ చేసి కామెంట్ చేయండి. ఇద్దరు ఉంటే ఎవరెవరు ఉండాలి, ఒకరే ఉంటే ఎవరు ఉండాలి అనేది కూడా కామెంట్ చేయండి. జస్ట్ మీ పార్టిసిపేషన్ కోసం. దివ్య, నిఖిత గానీ అనూష గానీ ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. ప్రియా పోతుంది కాబట్టి ఆ ప్లేస్ కి అమ్మాయి వస్తుంది. షాకీబ్ వస్తాడు, నాగా వస్తాడు. వీళ్ళిద్దరిలో ఎవరు పక్కాగా ఉంటారు. అయితే నేను షాకీబ్ అని అనుకుంటున్నా. ఎందుకంటే నాగా మంచి ప్లేయరే, కానీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా చూసుకుంటే షాకీబ్ ఉంటాడు అని నేను అనుకుంటున్నా. చూద్దాం. ఇంకొక విషయం చెప్పుకోవాలి, కళ్యాణ్ పడాలా చాలా మంచి పర్సన్. ఎండింగ్ వరకు వస్తాడు, టాప్ 5 వరకు ఉంటాడు. చాలా గట్టి పర్సన్ అని నేను చాలాసార్లు అన్నా, మళ్ళీ ఇప్పటికి కూడా అనుకుంటున్నా. ఏం చేస్తున్నాడంటే టాస్కులు బిగ్ బాస్ పెట్టట్లేదు. ఏమైందో నాకు అర్థం కావట్లేదు. గోల్డెన్ టాస్కులు పెట్టాలా, ఎవ్రీడే టాస్కులు పెట్టేస్తూనే ఉండాలి. ఏదో ఒక రూపంలో టాస్క్ అనేది ఉండాలి, కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి. సాటిస్ఫాక్షన్ లేదు. బిగ్ బాస్ ఎవ్రీ ఎపిసోడ్ లో ఎవ్రీ డే ఏదో ఒక టాస్క్ పెడితే బాగుంటది. కళ్యాణ్ పడాలా మిగతా పార్టిసిపేషన్ కంటే అమ్మాయిలని పులిహోర కలపడంలో, ఓదార్చడంలో
ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నాడు. ఒక లిమిట్ వరకు ఏదైనా బానే ఉంటది కానీ లిమిట్ దాటిందంటే అది అతి అవుతుంది. అతి అయితే మంచిది కాదు. సో పవన్ కళ్యాణ్ పడాలా ఒకటి మార్చుకుంటే సరిపోద్ది. సో అతను ఎలిమినేట్ అవ్వడు కానీ, ఎందుకంటే అతనికంటే వీక్ ఎలిమినేట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, అవ్వడు కానీ వీక్ అవుతున్నాడు. మరి ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు ఏమైనా చెప్తారేమో చూడాలి. ఓకే అండి, రకరకాలుగా మాట్లాడుకుందాం, రకరకాల అప్డేట్స్ మళ్ళీ ఇచ్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఆడియన్స్ కి డ్రామా ఇద్దాం, ఎంటర్టైన్మెంట్ ఇద్దాం, బ్రహ్మాండంగా చేద్దాం, ఓహో సూపర్ అన్నట్టుగా చేద్దాం అనుకొని చేయబోయి ఇంకేదో జరిగిందా? షూటింగ్ లాంచింగ్ టైంలోనే తేడా కొట్టిందా? ఒకరిని పిలవబోయి ఇంకొకరిని పిలిచారా? అరే ఇప్పుడు ఏం చేద్దాం, సరే కానీలే అని అభిజిత్ను శ్రీముఖిని సంప్రదించి శ్రీముఖిని పిలిపించి వాళ్ళు చేసిన పొరపాటుని సెట్ చేసుకున్నారా? ఏ కంటెస్టు కరెక్ట్గా వచ్చారు, కంటెస్టెంట్ అందరూ పర్ఫెక్ట్గానే ఉన్నారా? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. హాయ్ హలో అందరికీ నమస్తే. ఐ యామ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ బీబీ టాక్స్, రా రియల్ రివ్యూస్ ఆఫ్ బిగ్ బాస్. బిగ్ బాస్ టీం వాళ్ళు చాలానే జాగ్రత్త పడ్డారు. గత సీజన్లు 5, 6, 7, 8లలో చేసిన పొరపాట్లు ఇప్పుడు జరగకూడదు అన్న కాన్షియస్ కనపడింది. ఆడియన్స్కి లాగ్ ఇవ్వద్దు, స్లోగా చెయ్యొద్దు, పటపట అయిపోవాలి అన్న వాళ్ళ ఫీలింగ్స్ ఇందులో కనిపించాయి. మనం ఏ మాత్రం కేర్ నాట్గా ఉన్నా ఆడియన్స్ కూడా కేర్ నాట్గా మనని దించేస్తారు అని జాగ్రత్త పడ్డారు. ప్రతిసారి బిగ్ బాస్ లాంచింగ్లో 2-3 అవర్స్ ఈవెంట్ చేయాలి కదా అన్నట్టు సాగతీత ఉండేది. ఏవేవో పెట్టేవాళ్ళు, పనికిరాని అని పెట్టేవాళ్ళు. ఎక్కడెక్కడో చిన్న షోలో కూడా, చిన్న ఫెస్టివల్ ఈవెంట్లలో కూడా జరిగిన డాన్స్ పర్ఫార్మెన్సెస్, సాంగ్స్ అలాంటి పట్టుకొచ్చి బిగ్ బాస్ లాంచింగ్ ఈవెంట్లో పెట్టేవాళ్ళు. ఏంటిది రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ ఇందులో పెడతారేంటి అన్న ఫీలింగ్ కలిగేది. ఈసారి అలా లేకుండా, సోది లేకుండా, సూటిగా అన్నట్టు, ల్యాగ్ లేకుండా, సాగతీత లేకుండా అన్నట్టు కొంచెం ఫటఫట తీసుకెళ్లారు. అలాగని చెప్పేసి ఫాస్ట్గా జరిగిందా అంటే అదేం లేదు, ల్యాగ్ లేదు. అలాగని చెప్పేసి ఫటఫట ఫాస్ట్గా కూడా లేదు. బిగ్ బాస్ ఈవెంట్ స్టార్ట్ అవ్వడమే నాగార్జున ఫటఫట చెప్పేస్తే ఇందులో బిగ్ బాస్ కూడా ఎక్కువగానే ఇన్వాల్వ్ అయ్యాడు. కన్వర్జేషన్లో బిగ్ బాస్ ఎక్కువగానే మాట్లాడాడు. అలాగే నాగార్జున బిగ్ బాస్ హౌస్లోకి వెళ్లే ముందు అతనికి కళ్ళగంతలు ఇచ్చి ఫస్ట్ టాస్కే స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఓహో నాకేనా ఫస్ట్, అయినా ఓకే అనుకుంటూ లోపలికి ఎంటర్ అయిన నాగార్జున ఏదైనా చూపిద్దాం అనుకుంటే టోటల్ క్లోజ్ చేసి పెట్టేశాడు. ఏంటి బిగ్ బాస్ ఇది అని అంటే, అంత ఈజీగా చూపిస్తానా నాగార్జున, కొత్త డోస్తో ముందుకెళ్దామన్నాం కదా అనుకుంటూ ఒక్కొక్క టాస్క్ ఇచ్చాడు. నాగార్జున ఆ టాస్క్ చేస్తూ, రిజల్ట్ చూపిస్తూ, 9 అని వచ్చేలాగా ప్రజెంట్ చేస్తూ, బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ, ఒక్కొక్క హౌస్లోని ఒక్కొక్క ప్లేసు, ఒక్కొక్క ఏరియా మనకు చూపించుకుంటూ వెళ్ళారు. ఓకే, అలా బాగుంది. టాస్క్ చేయడం, రివీల్ చేయడం, టాస్క్ చేయడం, రివీల్ చేయడం, ఇలా బాగుంది. అయితే ఇంకొకటి ఏదో రివీల్ చేద్దాం అనుకుని బిగ్ బాస్ నాగార్జున ఇంకో టాస్క్ అనబోయాడు. కానీ అప్పటికే చాలే అనిపించింది. అక్కడ ఉన్నది ఎవరు? కింగ్ నాగార్జున. బిగ్ బాస్ చెప్పినా వినాల్సిన అవసరం లేదు, బిగ్ బాస్ టీం చెప్పినా ఆయన వినడు. ఆయన కనుక చాలనుకుంటే అంతే. అది ఇక్కడ స్పష్టంగా కనిపించింది. ఇంకో టాస్క్ నాగార్జున అంటున్నాగానే ఇక చాలండి, కంటెస్టెంట్స్ అక్కడ వెయిటింగ్ చేస్తున్నారు అని బిగ్ బాస్ ఇవ్వబోయిన టాస్క్ని ఆపేశాడు. దెన్ సెట్లోకి వచ్చాడు. రాగానే ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలవడం మొదలెట్టారు. ఫస్ట్ కంటెస్టెంట్ తనూజ ఎంటర్ అయింది. ఎంటర్ అవడమే స్మైల్తో ఒక అందమైన వైబ్ ఎంటర్ అయ్యింది అన్న ఫీలింగ్ కలిగింది. అమ్మాయి లుక్స్ చాలా బాగుంది, మాట్లాడే విధానం బాగుంది, ఆమె బిహేవియర్ బాగుంది, సెన్సిటివ్ లాగా అనిపించింది. కానీ సెన్సిటివ్ కాదు, సందర్భం వస్తే రఫ్ అండ్ టఫ్గా కూడా ఉంటుంది. నార్మల్గా మాట్లాడినట్టు అనిపిస్తుంది, సేమ్ టైం సొగసరిగా ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటంటే చూడడానికి ఒకలా ఉన్నా ఈమె ఇంతే అని మనం ఫ్రేమ్ చేయడానికి లేదు. సందర్భాన్ని బట్టి ఆమె మారిపోతూ ఉంటుంది. సందర్భం ఏదైనా అందం మారకపోవచ్చేమో కానీ బిహేవియర్ కానీ ఆమె రియాక్షన్స్ కానీ టకటక మారిపోతుంటాయి. అలాగని చాలా స్ట్రాంగ్, సెన్సిటివ్గా ఉంది కదా అనిపిస్తుంది.
సేమ్ టైం టఫ్గా కూడా ఉంటుంది. అది రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాం. ఫ్లోరా షైనీ మన పూరి జగన్నాథ్ ఆశా షైనీ అని పేరు పెట్టి తీసుకొచ్చారు. కొన్ని సినిమాల్లో చేసింది, తర్వాత లక్ష పాప అని దాన్ని కూడా చేసింది. ఆ పాటతోనే ఎక్కువ మందికి ఆమె అర్థమైపోయింది, తెలిసిపోయింది. తర్వాత హిందీలోకి వెళ్ళిపోయింది. ఆమె ఒరిజినల్ నేమ్ ఫ్లోరా షైనీతోటే కంటిన్యూ అయింది. ఆమె ఫేడ్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ఆమె అంత గుర్తు కూడా లేదు. కానీ ఒక 6 months బ్యాక్ ఎప్పుడో ఆమె మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. దెబ్బలు చేరడం, జైలుకి వెళ్ళడం ఇలాంటివన్నీ జరిగాయి. సో అందువల్ల మళ్ళీ ఆమెను తీసుకురావచ్చు అని బిగ్ బాస్ వాళ్ళు అనుకున్నట్టున్నారు. కానీ మన తెలుగు ప్రజలకి ఫ్లోరా షైనీ సూపర్ కంటెస్టెంట్ అయితే కాదు. ఇంకా మంచోళ్ళు ఎవరు ఉంటే బాగుండు కదా అని అయితే వినిపించింది. ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టెడే. అగ్ని పరీక్ష నుంచి కంపల్సరీగా అతను బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అవుతాడు అని అగ్ని పరీక్ష చూసిన అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎలాంటి డౌట్ పడలేదు. 5 వెళ్తారు అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ హౌస్లోకి అంటే అందులో ఒకడు కళ్యాణ్ అని అందరూ అనుకున్నారు. మనం కూడా చాలాసార్లు అనుకున్నాం. అతను అగ్ని పరీక్ష ఎపిసోడ్స్లో కంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు చాలా హుషారుగా ఉన్నాడు. ఏంటి ఇంత ఎనర్జీ ఉంది, ఇంత హుషారుగా ఉన్నాడు, ఈయన ఆర్మీ పవన్ కళ్యాణేనా అనిపించింది. అంటే పర్సన్ ఆయనే, కానీ ఆ ఎనర్జీ మరి ఎందుకో అగ్ని పరీక్షలో చూపించలేదు ఎప్పుడు కూడా. ఇక్కడ మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు, చాలా హుషారుగా ఉన్నాడు. ఖచ్చితంగా ఇతను రావాల్సిన కంటెస్టెంట్. తెలుగు ప్రజలు చాలామంది ఈ పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు, చాలా వారాలు తీసుకెళ్తారు. ఇమాన్యుయల్ ఇతను జబర్దస్త్ నుంచి మనకు పరిచయమైన కమెడియన్ కాబట్టి ఇతని నుంచి చాలా కామెడీ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటాము. బిగ్ బాస్ వాళ్ళు కూడా ఒక కమెడియన్ ఉండాలి కదా, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఒక కామెడియన్ ఉండాలి కదా, అందుకోసం ఇతన్ని తీసుకొచ్చుంటారు. కానీ ఇప్పటి వరకైతే ఆ కొంచెం స్పేస్లో అయితే కామెడీ ఏం చేయలేకపోయాడు. ఎక్కువ టైం లేదు కదా, ఎక్కువ స్పేస్ లేదు కదా, కామెడీ చేయలేకపోయాలి అని మనం అనుకోవచ్చు. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత కామెడీ వస్తుందా అన్నది డౌటే. కమెడియన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని మనం అనుకుంటున్నాం, ఆడియన్స్ మనం అనుకుంటున్నాం. బిగ్ బాస్ వాళ్ళు కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేశారు. గతంలో అవినాష్ లాగా ఇతను కూడా ఎండింగ్ వరకు ఉండాలి అని అనుకుంటున్నారు. కానీ ఇతను కామెడీ పంచ్ డైలాగులు వేస్తాడా వేయడా అని ఒక డౌట్గా అనిపిస్తుంది. అతను కనుక కరెక్ట్గా చేస్తేనేమో కొంచెం ఎక్కువ వీక్స్ ఉంటాడు, లేదంటే 3-4 వీక్స్లోనే పంపించే అవకాశం ఉంది. సృష్టి వర్మ ఈమె డాన్సర్గానో కొరియోగ్రాఫర్గానో కాకుండా జానీ మాస్టర్ వివాదంలో ఎక్కువ పేరు వచ్చింది. ఎందుకంటే నార్మల్గా ఉండే కొరియోగ్రాఫర్లకి లేకపోతే డాన్సర్లకి అంత పేరు అంత ఫోకస్ ఏమి ఉండదు, కొద్దిమందికే ఉంటుంది. ఏ జానీ మాస్టర్కో శేఖర్ మాస్టర్కో అలాంటి కొద్దిమందికే తప్ప ఉండదు. ప్లస్ ఆమె ఇండివిజువల్ కొరియోగ్రాఫర్గా ఎక్కువ చేయలేదు, ఇంకా కెరీర్ స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి ఎక్కువ మంది తెలియదు. కానీ జానీ మాస్టర్ విషయంలో, ఆ వివాదం విషయంలో అందరికీ తెలిసిపోయింది. బాగా సెలబ్రిటీ లాగా బాగా గుర్తింపు వచ్చేసింది. సో ఆమెకు చుట్టూ కొన్ని స్టోరీలు వివాదాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళకు మన బిగ్ బాస్కి కావాలి కాబట్టి ఆ అమ్మాయిని తీసుకున్నారు. అయితే చూడడానికి బాగుంది, ఆమె అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. కానీ చాలామందికి ఆమె మీద సింపతి ఉన్నట్టుగానే ఇంకా ఎక్కువ మందికి ఆమె మీద నెగిటివిటీ కూడా ఉంది. సో ఆమె ఆ నెగిటివిటీని పోగొట్టుకోగలగాల ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చింది కాబట్టి. మళ్ళీ తన ప్రవర్తన ద్వారా, తన మాటల ద్వారా నెగిటివిటీ పెంచుకోకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా ఉంటూ, అలాగే సింపతికి కోసం పాకులు ఆడకుండా ఎంటర్టైన్మెంట్ చెయ్యాలి, ఎంటర్టైన్ ఇవ్వాలి అనుకుంటూ డాన్సర్గా కొరియోగ్రాఫర్గా తన టాలెంట్ చూపిస్తే మాత్రం మన తెలుగు ఆడియన్స్ ఆమెని యాక్సెప్ట్ చేస్తారు, ఎక్కువ వీక్స్ ఉండనిస్తారు. కానీ ఆమె ఒరిజినాలిటీ ప్రకారంగా నాకు అనిపించిన అంచనా ప్రకారం నెగిటివిటీ ఎక్కువ తెచ్చుకునే అవకాశమే ఉంది. సింపతి ఎక్కువ గెయిన్ చేసుకోవాలి అనుకొని దాన్ని గెయిన్ చేసుకోవడం తెలియక నెగిటివిటీ ఎక్కువ మూట కట్టుకుంటుందన్న ఫీలింగ్ నాకైతే వస్తుంది. చూడాలి. మాస్క్ మ్యాన్ ఇతను అగ్ని పరీక్షకి రాకముందు మాస్కులు వేసుకొని వీడియోలు చేసేవాడు. ఒక మాస్క్ మ్యాన్ అనే ఒక స్టాంప్ ఉంది. అగ్ని పరీక్షకి అలాగే వచ్చాడు. ఇతను మాస్క్ ఉండి కూడా అవతల వాళ్ళ మాస్కులు చించేసే రకంగా మాట్లాడేవాడు.
ఇప్పుడు మాస్క్ లేకున్నా సరే, నేను మాస్క్ మ్యాన్ అనిపించుకున్నా సరే, వేరే వాళ్ళు మాస్కులు వేసుకుంటే తీయించేస్తా, తగ్గేదేలే అని మాట్లాడుతున్నాడు. అలాగే చేస్తాడు. అగ్ని పరీక్షలో అలాగే ఉన్నాడు. కాకపోతే అగ్ని పరీక్షలో అతనికి తక్కువ స్కోపే వచ్చింది. బిగ్ బాస్లో ఎక్కువ స్కోప్ వచ్చే అవకాశం ఉంది. అయితే మాస్క్ మ్యాన్ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మాస్క్ మ్యాన్ని, హరీష్ని, హరీష్ని అని 4-5 పేర్లు చెప్పుకుంటున్నాడు. అవసరం లేదు, అంత అవసరం ఏముంది? మాస్క్ మ్యాన్ అని చెప్పుకోండి, లేదా హరీష్ అని చెప్పుకోండి, హరీష్ అని చెప్పుకోండి. ఒక్కరికి ఇద్దరికి ఓకే, కానీ అందరికీ అలాగే చెప్పుకోవడం వల్ల మనకి చూసే వాళ్ళకి ఏడ్రా బాబు ఓకే ఇన్ని పేరు చెప్తాడు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. భరణి, ఈయన చాలా సీనియర్ ఆర్టిస్ట్. సినిమాల్లో చేశాడు, టీవీ సీరియల్స్లో చేశాడు. ఏజ్ కొంచెం అంటే అక్కడ ఉన్న వాళ్ళ అందరికంటే కొంచెం పెద్దవాడు. సో ఈయన ఏంటంటే వయసు అందరికంటే కొంచెం పెద్దే కావచ్చు, కానీ ఫిట్నెస్ మాత్రం పర్ఫెక్ట్. ఆ మాట తీరు, ఆయన బిహేవియర్ ప్లస్ ఆయన పడిన కష్టాలన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. ఆ మాట్లాడే విధానం, బిహేవియర్లో కూడా చాలా కూల్ ఉన్నాడు. ఒకప్పుడు ఇంత కూల్గా ఉండేవాడు కాదు, అగ్రెసివ్గా ఉండేవాడు. ఇప్పుడు నిన్నైతే కొంచెం కూల్గా అనిపించాడు. డిమోన్ పవన్తో డిప్స్ కొట్టడంలో ఫటాఫట్ అనిపించేశాడు. చాలా బాగుంది. ఈయన మిగతా వాళ్ళందరినీ కలుపుకుపోయే క్రమంలోనే ఉంటాడు. అందరూ కూడా ఆయన్ని కలుపుకుపోతే చాలా బాగుంటుంది. రీతు చౌదరి, రాము రాథోడ్, సంజన, ఇంకా మిగతా అగ్ని పరీక్ష కాంటెస్ట్ ఈ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఎంటర్ అయ్యారు. కానీ వీళ్ళల్లో ఎవరు పర్ఫెక్ట్ అనిపిస్తున్నారు? వీళ్ళతో బిగ్ బాస్ ముందు పోవడం కరెక్టేనా? ఏదన్నా సంతృప్తి అసంతృప్తి ఉందా? ఇంకా మంచోళ్ళు వస్తే బాగుండే అని మీకేమైనా అనిపించిందా? కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకేమనిపించిందో ఇప్పుడే చెప్తా. తనూజ, రీతు, భరణి, సృష్టి వర్మ, రాము రాథోడ్ వీళ్ళు వరకు సెలబ్రిటీ వింగ్లో ఓకే అనిపించారు. ఫ్లోరా, సంజన, సుమన్ శెట్టి అంత అవసరం లేదనిపించింది. వీళ్ళ వల్ల పెద్దగా ఎంటర్టైన్మెంట్ వస్తుంది అనిపించలేదు. ఇమ్ము కూడా పర్వాలేదు, చూడాలి, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. అతను కమెడియన్ కాబట్టి మనకు బాగా తెలుసు కాబట్టి ఓకే అనిపిస్తుంది, కానీ చూడాలి. ఇకపోతే కామనర్స్లో దమ్ము, శ్రీజ, హరీష్, పవన్ కళ్యాణ్, మనీష్ మర్యాద అండ్ ప్రియ వీళ్ళని ఎవరు కాదనలేరు. వీళ్ళు ఎంటర్ అవుతారని అందరూ అనుకున్నారు. ఒకవేళ 5 ఎంటర్ అయితే అందులో డెమాన్, పవన్ కాకుండా మిగతా 5 అనుకునేవాళ్ళు. ఇక్కడ ఏం జరిగిందంటే యాక్చువల్గా బిగ్ బాస్ నుంచి 5 అనుకున్నారు. 4, 5, 6 కాదు. చాలా మంది చాలా రకాలుగా అనుకున్నారు. కానీ బిగ్ బాస్ టీం వాళ్ళు అనుకున్నది, అగ్ని పరీక్ష టీం అనుకున్నది 5 మాత్రమే ఎంట్రీ అనుకున్నారు. ఒక 2 మాత్రం తర్వాత రాయల్ ఎంట్రీయో వైల్డ్ కార్డు ఏదో అంటారు కదా, దాని ద్వారా ఒక 2 ఎంట్రీ చేద్దాం అనుకున్నారు. అంటే కామనర్స్ 7 అవుతారు. ఇప్పుడు బిగ్ బాస్కి సెలబ్రిటీ వాళ్ళు 9 మంది వచ్చారు. తర్వాత మళ్ళీ రాయల్ ఎంట్రీయో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటో ఇంకా 4 కానీ 5 తీసుకుందాం అనుకున్నారు. అంటే మొత్తం మీద ఒక 20-21 వరకు అనుకున్నారు. కానీ మొత్తం కింద మీద అయిపోయింది. ఇక్కడ డెమాన్ పవన్ ని పిలిచే ఉద్దేశమే లేదు. అతను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పిలవాలనుకున్నారు. ఇక్కడ మిస్టేక్ జరిగి డెమాన్ పవన్ ని పిలిచి మర్యాద అని పేరు మనీష్ని పిలవాల. నాగార్జున గారు డోర్ లాక్ చేస్తున్నా అని చెప్పారు, వెళ్ళిపోయారు. డోర్ లాక్ చేసుకున్నారు. మొత్తం 14 మందిని లాక్ చేశారు, వచ్చారు. ఇంకా బాగా చెప్పే టైం. కానీ మనం అనుకున్నది ఏంటి? మర్యాదని. పిలిచింది ఎవరిని? పవన్ని. సరే ఏదో పిలిచాం కదా, అయిపోయింది కదా, మర్యాదని తర్వాత పిలుద్దాంలే అనుకున్నారు. నో, ఈ 5 ఉండాలా అని అభిజిత్, శ్రీముఖి వీళ్ళందరూ కూడా కొంచెం గట్టిగానే ఉన్నారు. సో జనాల్లో కూడా మర్యాదని పిలవాలనే ఉంది, మనం పిలవకపోతే మిస్టేక్ చేసినట్టు అవుద్ది అని అనుకొని షూటింగ్ ఆగిపోయింది. 1 అవర్ 2 అవర్స్. ఏంటయ్యా ఏం ప్లానింగ్ లేదు, ఏం లేదు, ఎంతసేపు అని నాగార్జున గారు విసుక్కునేదాకా వచ్చింది. సరే ఎలాగైతే ఏంటి, మళ్ళీ శ్రీముఖి గారిని అప్పటికప్పుడు ఎంటర్ చేసి చిన్న డ్రామా ప్లే చేసి మర్యాదన మనీష్ని కూడా పంపిస్తే మొత్తం 15 మంది అయ్యారు. సెలబ్రిటీ వింగ్ నుంచి 5 ఓకే, అగ్ని పరీక్ష వింగ్ నుంచి 5 ఓకే. మరి మిగతా 5 అంత వర్తబుల్ కాదు. అందుకే సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా మంచోళ్ళు 2-3 పడితే బాగుండేది, మంచి మజా వచ్చేది అనిపించింది నాకైతే. మరి మీకేమనిపించింది? అసంతృప్తిగా ఉందా? సంతృప్తి పడ్డారా? వైల్డ్ కార్డ్ ద్వారా వస్తారులే, ఇంకా మంచోళ్ళు ఎంటర్ అవుతారులే అని మీరు అనుకుంటున్నారా? మీ ఫీలింగ్స్ని, మీ ఒపీనియన్స్ని కామెంట్లో రాయండి. నాకేమనిపిస్తుందంటే ఒకేసారి 20-22 మందినో అలా పడేయాలా, లాక్ చేసి పడేయాలా, ఫైటింగ్లో ఆర్గ్యుమెంట్లు పెట్టేయాలా,
వారం వారం ఒకరినో ఇద్దరినో ఎలిమినేట్ అనాల. అంతేగాని మళ్ళీ వైల్డ్ ఎంట్రీ అనుకుంటే వేరే వాళ్ళు ఎంట్రీ చేయడం ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ బయట అన్ని విషయాలు తెలుసుకొని ఉంటారు. వీళ్ళేమో గత కొన్ని వారాల నుంచి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వీళ్ళకి పోటీ ఏంటి? మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళు